JPS Techno courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే పండంటి కాపురంతో ఎంట్రీ కొట్టి ప్రేక్షకుల మధ్యన కొల్లగట్టి సహజ నటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకు రాను ఎవరు సాటి మేటి అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ జయసుధ గారు. సో జయసుధ గారు నమస్తే. నమస్తే. ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ని, ఈ జర్నీని? జయసుధ వెనక సుజాత ఉంది, మళ్ళీ టఫ్ జర్నీ. 8 months ప్రెగ్నెంట్గా ఉన్నంత వరకు కూడా పనిచేస్తాను. అంటే అప్పుడు అందరికీ జయ అనేది కామన్ అమ్మా, అంటే ఇండస్ట్రీకి అదొక సెంటిమెంటా? సుధా SU మాత్రం ఉండాలండి, అది ఎలా ఉంటుందో అలా అంటే అప్పుడు జయసుధ అనుకో జయసుధ. అసలు రియల్ లైఫ్కి సంబంధమే లేదు. అసలు సహజ నటి అమ్మ అంటే ఎలా ఉండాలి కదా, ఆడతనం అంటే ఇలా కదా ఉండాల్సింది. రాఘవేంద్ర గారు వచ్చి చెప్పారు, అమ్మాయి కొంచెం కొంచెం ఒక ఆడది కూర్చున్నట్టు కూర్చోమ్మా, ఒక రెక్లెస్గా ఒక ఇదిగా ఉండేటట్టు. ఇప్పుడంటే ఏముంది, ఒక హీరోయిన్ వచ్చిందంటే తనకి 2 ఫ్లాప్లు పడ్డాయి అంటే ఐరన్ లెగ్ అని చెప్పేసి చిన్నగా వాషౌట్ చేస్తున్నారు, అది వేరే విషయం. మీ రోజు ఎలా ఉండేది? కానప్పుడు నేను హీరోయిన్ లిస్ట్లో లేను, దాన్ని బాగా క్యాష్ చేసుకుని వచ్చి విజయశాంతి. ఇప్పుడు మీ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు అందరికి కూడా పద్మశ్రీలు, పద్మభూషణ్లు కూడా వచ్చాయి. ఇప్పటికీ పద్మశ్రీ జయసుధ గారు అనిపించుకోలేదు అనే ఒక బాధ అయితే ఉందా లేదా? నా ఆర్టిస్ట్ పేరు చెప్పదలుచుకోలేదు. నా ఫ్రెండ్ ఫోన్ చేసి మీకు కావాలండి అని అడిగారు. సో దాని గురించి మనం మాట్లాడకుండా ఉండడమే బెటర్. అందగత్తె, సూపర్ అందగత్తె. సో మధ్యలో ఉంది జయసుధ గారు. ఎలా వీళ్ళిద్దరిని తట్టుకొని మీరు? ప్రతి మహిళలో ఏదో ఒక అందం ఉంటుంది. అప్పుడు మహానటి, తర్వాత సహజ నటి. సహజ నటి, న్యాచురల్ స్టార్. నానికేమో ఇంగ్లీష్ లెక్చర్, నాకేమో తెలుగు. ఒక్కసారిగా ప్రేమాభిషేకంలో ఒక వేశ్య క్యారెక్టర్ చేయాలి. జయసుధ గారు ఒప్పుకున్నారంటే ఆ రోజుల్లో పెద్ద హాట్ టాపిక్ అంట. ఇది ఒప్పుకోవాల్సి వచ్చిందా బలవంతం మీద, అది ఇష్టపడే చేశారా? న్యాచురల్ జయసుధ చేస్తే బాగుంటుంది, కానీ నేను అడిగి లేదనిపించుకోవడం ఎందుకు? అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకూడదు అంటారు, ఉన్నది ఉన్నట్లు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడకూడదు అంటారు. మీరు ఆ రెండింటికి ఆపోజిట్. కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాల్సిందే. దానివల్ల ఉండే నష్టం జరగచ్చు, కానీ నేను నా మనసులో ఉన్నదాన్ని చెప్తే చాలామంది తట్టుకోలేరు. ఇంత పెద్ద సక్సెస్ చూశారు, పెద్ద పెద్ద హేమీల ముందు తట్టుకొని నిలబడి సహజ నటి. అలాంటిది ఎందుకు చేతులు కాల్చుకున్నారు ఫైనాన్షియల్గా? నితిన్ గారు, మై లేట్ హస్బెండ్. తప్పుగా అనుకోనంటే నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. ఒకటి, ఇప్పుడు ఏదైతే నితిన్ గారి కోసం మీరు సినిమాలు తీశారో ప్రొడ్యూసర్గా, ఆ నితిన్ గారు అప్పుల బాధలు తట్టుకోలేక పైనుంచి దూకేశారు, దానికి జయసుధ గారు కారణం. అడిగిందంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మీ మ్యారేజ్ మీద ట్రోల్ అయింది. మై పర్సనల్ ఇది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, మళ్ళీ ఆయన చూసిన తర్వాత ఇప్పుడున్న లీడర్స్ని చూడాలంటే మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, రేవంత్ భలేవా పిలుస్తారు ఆయన. ఫాదర్ని సన్ ఇద్దరిని చూశారు, డిఫరెన్స్ ఏమో అర్థమైంది రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్. దేర్ మస్ట్ బి సమ్ బ్యాడ్ పొలిటీషియన్స్ ఉండుంటారు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే తన తారాలోకంలో ఉన్న ఓ అందాల చాబిలి, వెండి తెరకు దొరికిన ఓ బంగారు ఆభరణం, పండంటి కాపురంతో ఎంట్రీ కొట్టి ప్రేక్షకుల మధ్యన కొల్లగట్టి సహజ నటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకు రాను ఎవరు సాటి మేటి అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ జయసుధ గారు. సో జయసుధ గారు నమస్తే. నమస్తే 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 నమస్తే. ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ని, ఈ జర్నీని, ఈ స్ట్రగుల్స్ని, ఈ అచీవ్మెంట్స్ని, ఈ అవార్డ్స్ని, రివార్డ్స్ని చూసినప్పుడు? సహజ నటి జయసుధ వెనక సుజాత ఉంది, మళ్ళీ టఫ్ జర్నీ. అంటే 50 years అని కంప్లీట్ అయిపోయిందా అని అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ మెటర్నిటీ లీవ్ ఒకటి తప్ప, అంటే
ఆ 8th మంత్ 9th మంత్ ఇంకా ఎట్లాగో దాని తర్వాత 1-2 months చేయలేం, ఒక 4 months గ్యాప్ తప్ప ఓకే. కంటిన్యూ చేశాను. 8 months ప్రెగ్నెంట్గా ఉన్నంత వరకు కూడా పని చేస్తాను నేను. కృష్ణరాజు గారి మూవీలో చేశారు అవును. కదా. అదేమో ఇంతవరకు కెమెరా, అదేమో పౌరాణిక సినిమా, ఆ డ్రెస్సులు ఆ ప్రెగ్నెన్సీలో ఎంత భయంకరంగా అదే అంటాను. అవన్నీ ఒరిజినల్గా షూట్ చేసి ఇప్పుడు వేసుంటే ఎంత నవ్వుకునేవాళ్ళు జనం, ఎందుకంటే ఇంతవరకే తీసేవాళ్ళు. కానీ ఆ డ్రెస్ వేసుకోవాలి కదా, అవన్నీ వేరేలా ఉంటుంది కదా, మామూలు శారీ ఏదో డ్రెస్ కాదు అది. చాలా టఫ్గా ఉండింది ఆ జ్యువెలరీ అంతా వేసుకొని. ఓకే. అలాంటివి చాలా జరిగాయి. సో వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్ట్రెసెస్ కంటిన్యూస్గా నేను 50 years గ్యాప్ ఇవ్వకుండా యాక్ట్ చేశాను నేను. సో ఐ డోంట్ నో, మన తెలుగు వరకు మనం ఎక్కడన్నా మలయాళం, ఎందుకంటే మలయాళం వాళ్ళతో మాత్రం మనం పెట్టుకోవడానికి లేదు. వాళ్ళు 1000 సినిమాలు, హీరోయిన్లు 1000 సినిమాలు, ఒక హీరోతోనే 100 సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు అక్కడ. బట్ మీరు 12 yearsకే వచ్చేసారు. 12 yearsకే వచ్చాను. 12 years అఫ్ కోర్స్ మా ఆంట్ విజయనిర్మల గారు, అది అందరికి తెలుసు. అంటే నేను వచ్చి బేసిక్లీ మేము తెలుగు వాళ్ళం, కానీ చెన్నైలో పుట్టి అంటే మా ఫాదర్ అంతా చెన్నైయే. ఓకే. 4 fathers అందరూ అంత చెన్నై పుట్టి, అంటే చెన్నై తెలుగు వాళ్ళదే కదా ఒకప్పుడు. మెజారిటీ ఆఫ్ అదే మన వాళ్ళే, పర్సంటేజ్ వైజ్ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండేవారు ఆ జనరేషన్ వాళ్ళు అనమాట. అయితే మా మదర్ ఏమో ఇక్కడ విజయనగరం. రూట్స్ ఉన్నాయి తెలుగు, ఆంధ్ర రూట్స్. మా మదర్ ఏమో విజయనగరం, కానీ ఆమె 10 years ఉన్నప్పుడే ఆమె చెన్నైకి వచ్చారు, 10 ఏళ్ళప్పుడే. అయితే మా గ్రాండ్ మదర్ అంటే మా ఫాదర్స్ మదర్, ఆమెమో తిరుపతి. ఓకే. సో బేసిక్లీ వీఆర్ అంటే వన్ ఆఫ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఆ రోజుల్లోనే చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు మా నాన్నగారి సైడ్. సో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆయన 1870 or 80 సరిగ్గా గుర్తులేదు, ఆయన బ్రహ్మ సమాజం అని ఒక మూమెంట్ ఉన్నింది. సో దానికి చెన్నైలో ఆయన సపోర్ట్ చేసి, దాని తర్వాత అంతా మా ఫ్యామిలీ అంతా బ్రహ్మ సమాజం పుచ్చుకున్నారు. ఓకే. సో వీఆర్ ఆల్ ఫ్రమ్ బ్రహ్మ సమాజస్ మేమంతా. సో అందుకని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. వన్స్ బ్రహ్మ సమాజం అంటే ఆ రోజుల్లో విడోస్ పెళ్లి చేసుకోకూడదు, ఇలాంటివన్నీ ఉండేది కదా ఎక్కువ. సో ఆ మూమెంట్ వచ్చినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తా నుంచి ఆయన తీసుకొచ్చారాము. వచ్చినప్పుడు మా ఫ్యామిలీ అంతా, మా తాతయ్య గారు తాతయ్య గారు ఆయన క్రిస్టియన్ కాలేజ్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. సో అట్లా వాళ్ళందరూ ఇంకా దాంట్లోకి వెళ్ళేసరికి ఫ్యామిలీ ఇంకా డిఫరెంట్, అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు అది ఫాదర్ తాతల దగ్గర నుంచే ఉంది. అప్పటి నుంచే. ఇంకా ఆ రోజుల్లో చాలా దారుణంగా ఉండేది మేడం. అవును. పెళ్ళైన 6 నెలలకు భర్త చనిపోయినా, పిల్లలు లేకపోయినప్పుడు కూడా ఆమె జీవితాంతం తెల్లచీర కట్టుకొని బతికేయాల్సిందే. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని. అండ్ ఆల్సో నేను పుట్టింది తర్వాత ఎక్కువ, అంటే నాకు ఊహ తెలిసి బాగా నాకు తెలుసు ఇది అంటే ప్రపంచం అంటే ఏంటో ఎవరు ఏమిటో అన్నది ఊహ తెలిసి బాగా. నేను ఉండింది వచ్చి చేపాక్ గ్రౌండ్స్, అంటే ఆ రోజుల్లో చేపాక్ MCC అంటారు, మెడ్రాస్ క్రికెట్ అసోసియేషన్. సో నేను పుట్టింది అక్కడ. ఓకే. అంటే ఇది మా ఇల్లు అంటే మధ్యలో ఒక రోడ్ అంతే, మెయిన్ రోడ్ అది, బస్సులు అన్నీ వెళ్ళే మెయిన్ రోడ్. దాని పక్క అటు సైడ్ పెద్ద కాంపౌండ్, అది మేము ఇవాళ చిదంబరం స్టేడియం, చేపాక్ చిదంబరం స్టేడియం. అవునా? వావ్. నేను అక్కడే చదువుకున్నాను. అవునా? ఓ, నేను ట్రిప్లికేన్. సో మాకు ట్రిప్లికేన్ మెయిన్ ఇది. ఓకే. ఇప్పుడు కూడా అక్కడ స్కూల్, ఒక ఫేమస్ స్కూల్ ఉండేది, హిందూ హై స్కూల్ అని. హిందూ హై స్కూల్. మాచారి, శ్రీకాంత్ వీళ్ళంతా అక్కడే చదువుకున్నారు, క్రికెటర్స్. అవునవును. సో అక్కడ చాలామంది కొంచెం సినిమా పరంగా, క్రికెట్ పరంగా, ఒక ఇంటలెక్చువల్స్ పరంగా చాలామంది ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును. అంటే ఇన్ కేస్ అంటే మీకు 12 సంవత్సరాలు, ఒకవేళ ఆంటీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఓకే వచ్చేసారు. ఇన్ కేస్ ఆంటీ ఇక్కడ లేరు, ఏమయ్యేవాళ్ళు అసలుకి? ఏదే సినిమాలోనా? రాకపోతే మా నాన్నగారికి, నాకేమో క్రికెటర్ అవ్వాలని. సో అప్పుడే ఉమెన్స్ స్టార్ట్ అయింది. అయితే బట్ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని కూడా మా నాన్నగారికి సినిమా వద్దనుకున్నారు. ఎందుకు మళ్ళీ సినిమా, ఇది ఆయన కొంచెం డిఫరెంట్, క్రికెటర్ అవ్వాలి, ఎయిర్ హోస్టెస్ లేకపోతే పైలట్ ఇలాంటివన్నీ ఆలోచించేవారు మా నాన్నగారు. నాకు కొంచెం ఫస్ట్ ఇది వచ్చి క్రికెటర్, సెకండ్ వచ్చి సినిమా, థర్డ్ వచ్చి టీచర్ అవ్వాలని
సో ఎందుకంటే టీచర్లు అంతా కొంచెం నాకు కొంతమంది టీచర్ స్ట్రిక్ట్గా ఇలా అంతా ఉంటారు కదా, మన తిట్టినప్పుడల్లా నేను టీచర్ అయితే ఇలా అంతా మాట్లాడను అలా అనుకునేదాన్ని. నేను టీచర్ అయితే నేను ఇలా అంతా కొట్టను అని. సో అందుకని టీచర్ అవ్వాలి, నేను అందరితో మా స్టూడెంట్స్ని అంతా బాగా చూసుకుంటానని చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని. బాగా కొట్టేవాళ్ళ మిమ్మల్ని? నన్ను కొట్టేవాళ్ళు కాదు, అంత ఛాన్స్ లేదు. ఎప్పుడో ఒక్కసారి మనమే కొట్టేవాళ్ళం. లేదు లేదు, మా మదర్ కూడా కొట్టేవారు. ఏదైనా ఉంటే 2-3 సార్లు మా నాన్నగారి దగ్గర నుంచి పడింది కదా, మా మదర్ కొట్టరు. అంటే మీరు లైఫ్లో ఏమేమి అవ్వాలనుకున్నారో, మేబీ యాక్ట్రెస్ అవ్వకపోతే అవన్నీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత చేశాను. ఒక ప్రొఫెసర్గా అన్నీ చేసాను. సో అట్లా ఆ కెరియర్ స్టార్ట్ అయింది. బట్ లక్కీగా ఫస్ట్ పిక్చర్ నేను ఎక్కడో వెళ్ళి సినిమా కోసం ట్రై చేయాల్సిన అవసరం, ఫస్ట్ పిక్చరే యాక్ట్ చేశాను. రెడ్ కార్పెట్. అదే రెడ్ కార్పెట్, ఏదో కార్పెట్ కానీ చిన్నపిల్లగా అక్కడ ఎక్కడో కూర్చునేవాళ్ళం. పిల్లలారా అక్కడ కూర్చోండి అలా అని. ఇది అట్లా. తర్వాత ఈ అమ్మాయి ఎవరు అంటే అప్పుడు నేను చెప్పాను కదా 12 years నాకు, బట్ ఐ యూస్ టు లుక్ లైక్ 14 years అలా. ఓకే. సో ఒకసారి ఎవరో వచ్చి సెట్లో ఎవరన్నా అడిగారంట, ఆ అమ్మాయి ఎవరు అలా అని. నేను నరేష్ కూడా ఉండేవాడు, నాకంటే చిన్నవాడు నరేష్ కూడా. మేము ఇద్దరం ఒకేసారి ఆ సినిమా. 4-5 years గ్యాప్ ఉంటుంది ఇద్దరికి అంతే. నరేష్ మా బ్రదర్స్ అంతా వీళ్ళంతా 60, నేను 58 బాన్, వాళ్ళు 62 బాన్ అనుకుంటాను. 62 ఏదో 4-5 డిఫరెన్స్ అంతా. సో వాడు వచ్చి అలా ఉండే వాళ్ళంతా ఎవరంటే ఐదో పిల్లలు ఏదో వచ్చారు యాక్టింగ్ అంతా, వాళ్ళకి ఏం పెద్ద ఏం లేదు, అంతా సెట్ ప్రాపర్టీస్ లాగా అలా అన్నారంట, సెట్ ప్రాపర్టీస్ లాగా అని. ఓకే. బట్ అట్లా స్టార్ట్ అయింది, ఒక సెట్ ప్రాపర్టీస్ లాగా అలా కూర్చుని అలా ఉండేవాళ్ళం. బట్ దెన్ అక్కడి నుంచి ఇంకా 12 years అంటే తర్వాత ఇమ్మీడియట్గా మన క్యారెక్టర్స్ రాదు. బట్ పెద్దగా ట్రై చేయడం కూడా మా నాన్నగారికి ఇష్టం లేదు కదా, ఎప్పటికెప్పుడు సినిమాల నుంచి మానిపించేద్దామని. సినిమా కూడా చూడనివ్వరు, సినిమా థియేటర్ కూడా వెళ్ళి చూడడానికి లేదు. అందుకని తెలుగు సినిమా తమిళ్లో అక్కడ రిలీజ్ అయ్యేది కాదు. కాంతారావు గారి సినిమాలు ఇలా డబ్ చేసి తమిళ్లో డబ్ చేసి కత్తులు, కాంతారావు గారు ఎక్కువ తెలుసు మాకు. ఫస్ట్ చూసిన తెలుగు సినిమానే ఇది, అదేంటి అఫ్కోర్స్ మోసగాళ్ళు ఇలాంటివి చూస్తున్నాము, కృష్ణ అంకుల్ దగ్గర ఆంటిది, ప్రేమ్ నగర్. ఓకే. మన నాగేశ్వరరావు గారిది అట్లా అనమాట. సో అన్ని అందుకని తెలుగు తమిళ సినిమాకి వెళ్తే ఎవరన్నా చూసి చెప్తారేమో మా నాన్నగారు, కానీ మా మదర్ అన్ని హిందీ సినిమాలకే తీసుకెళ్లేవారు. సో మాకు ఎక్కువ హిందీ పిక్చర్స్, హిందీ పాటలు ఇవే వచ్చు అనమాట. మీకన్నా కొంచెం ముందమ్మ వీళ్ళందరూ, వాణేశ్వరి గారు, శారద గారు, అప్పటికే వాళ్ళు పెద్ద హీరో ఉంటుంది. అంటే వాణిశ్రీ గారు పెళ్లి చేసుకుని ఇంకా మానేస్తున్నాను అన్న టైంలో నేను అప్పుడు అంటే హీరోయిన్గా లక్ష్మణ రేఖ, ఎవరో ఈ అమ్మాయి జ్యోతి, ఆ టైంకి అప్పుడు వాళ్ళు అప్పటికి వీళ్ళు వచ్చేసారు, ఎవరు చంద్రకళ, మంజుల గారు, వీళ్ళు జయచిత్ర కూడా మాతో పాటే. మంజుల గారు అప్పుడు మంజుల గారు చాలా ఫేమస్ ఇక్కడ, గ్లామర్ హీరోయిన్ లైక్ శ్రీదేవి లాగా అది అని అంటే అప్పుడు మంజుల గారు. సో మంజుల గారికి నేనంటే ఇష్టం, అందుకని 2-3 సినిమాల్లో ఆమె డేట్ లేకపోతే ఆ పిల్ల కొత్త అమ్మాయి వస్తున్నది కదా జయసుధ అని, బాగుంటున్నది, పెద్ద పెద్ద కళ్ళు, అమ్మాయిని. సో అట్లా నేను ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు శోభన్ బాబు గారు. అంటే అప్పుడు అందరికి జయ అనేది కామన్ అమ్మా, అంటే ఇండస్ట్రీకి అదొక సెంటిమెంటా? జయసుధ, జయప్రద, జయచిత్ర. నా పేరు కూడా సుజాత. ఓకే. అప్పటికి మలయాళంలో మన సుజాత ఉంది కదా, తెలుసు కదా, తను కూడా ఆల్రెడీ అప్పటికే వచ్చి కొంచెం నోన్ యాక్ట్రెస్గా అందరికి ఎవరో సుజాత అని ఒక యాక్ట్రెస్ ఉందని. సో గుహనాథన్ గారు అని ఒక తమిళ్ డైరెక్టర్, రైటర్, ఆయన తెలుగులో కూడా ఒక సినిమా మాతో చేశారు, పెద్ద రైటర్. ఆయన ఏమన్నారంటే సుజాత అంటే ఇంకో సుజాత ఎందుకమ్మా, ఏదన్నా జయ అని పెట్టుకుంటానంటే మా నాన్నగారు అన్నారు సుధా SU మాత్రం ఉండాలండి, అది ఎలా ఉంటుందో అలా అంటే అప్పుడు జయసుధ అనుకో, జయసుధ. అప్పుడు జయసుధ, జయప్రద, జయశీల, జయకళ, ఏదో చాలా జయాలు ఉన్నారు. అండ్ ఆల్సో ఐ థింక్ జయ ఉంటే విజయం వరిస్తుంది అని పెట్టారంట అప్పుడు. మరి అవునా, అంత ఆ రోజుల్లో అవంతా నాకు అంత తెలియదు కానీ, బట్ జయలలిత గారు ఫేమస్ అప్పుడు, అట్లా ఉండేది. అంటే పెద్దగా చూసుకుంటే వేల మీద లెక్కేసుకుంటే చాలా తక్కువ మంది హీరోయిన్స్ ఉన్నారు. అవును, అటు ఇటు షిఫ్ట్ అవటమే మీరే. ANR గారి మూవీ, NTR గారి మూవీ, శోభన్ బాబు మూవీ, ఎన్ని హిట్ పేరు, ఎంత అంటే మా జనరేషన్ జయసుధ, జయప్రద. జయసుధ అంటే నేను 12 ఏళ్ళకే వచ్చి కొంచెం అలా వచ్చి జ్యోతి నుంచి కొన్ని సపోర్టింగ్ రోల్స్, అంటే నా ఏజ్కి తగిన క్యారెక్టర్స్ అలా చేస్తూ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ లక్ష్మణ్ రేఖ అనే సినిమాలో కొంచెం మంచి పేరు వచ్చింది.
అది దాని తర్వాత జ్యోతి, ఇంకా జ్యోతి తర్వాత నో టర్నింగ్ బ్యాక్. అది హిస్టరీ. అది అసలు అంత చిన్న ఏజ్ లో అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చాలా కష్టం. ఇప్పుడే నాకు ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని ఎక్స్ప్రెషన్స్, అంత మెచ్యూర్డ్ ఆర్టిస్ట్, అంత ఏదో చాలా సినిమాలు చేసిన ఆర్టిస్ట్ లాగా. దానికి కారణం వచ్చి ఐ థింక్ బేసిక్లీ ఒకటి, నేను ఐఎమ్ గిఫ్టెడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, యాక్టింగ్ వచ్చినప్పుడు నాకు ఏమైనా సరిగ్గా రాలేదంటే ఇంకా చేయలేను నేను. అంటే ఐ హ్యావ్ టు ఓన్ ఇట్. నాకు కంఫర్టబుల్గా నేను చేయగలను, నేను ఇలాగే బిహేవ్ చేస్తాను. సో నేను బేసిక్లీ పర్సనల్గా నా క్యారెక్టరు సుజాత అనే వ్యక్తి, నేను ఒక మోర్ లైక్ అ టామ్ బాయ్. చిన్నప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి మన సినిమాలో జయసు గారు మంచి ఒక గృహిణిలాగా, మన ఇంటి అమ్మాయిలాగా, అలాగే నాదొక ఇమేజ్ ఉంది. కానీ బేసిక్లీ నేను వచ్చి ఒక జీన్స్ ఉన్నప్పుడు, జీన్స్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి జీన్స్ షర్టు వేసుకుని సైకిల్ తొక్కి అలా. అంటే పిల్లలు కూడా నాకు 8 years ఉంటే నా ఫ్రెండ్స్కి అంతా ఇంకొక అమ్మాయికి ఒక 8 years ఉంటుంది. దాని తర్వాత 7, 6, 5 వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. సో నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి. అంతా మేమిద్దరం ఆడపిల్లలు, మిగతా అంతా మగపిల్లలే 5. సో అదొక డిఫరెంట్ లైఫ్. సో నాకేంటంటే నాకు ఇష్టం లేనిది నేను చేయలేను. నాకు కొన్ని అంత తమాషాగా అనిపిస్తుంది. ఏమాత్రం సినిమా లక్షణాలు లేవు ఫస్ట్ నుంచే. సో జ్యోతి సినిమాకి అది ఎట్లా అంటే ఎంత డైరెక్టర్ నన్ను ఎట్లా హ్యాండిల్ చేశాడన్నదే గొప్ప విషయం. నన్ను ఆ సినిమాలో ఏజ్ 16, ఆ సినిమా అయిపోయే టైంకి నేను కేక్ కట్ చేస్తున్నాను, నా 17వ బర్త్డే కేక్. సో నన్ను నవ్వించాలన్నా నవ్వు వచ్చేది కాదు. అరే ఎందుకు నవ్వాలి అని అంటాను. అరే నవ్వాలమ్మా అని. సిరిమల్లె పువ్వల్లే నవ్వు. ఆ నవ్వు మీదేనా నిజంగా? లేదు, అంటే ఒక్క చోట నేను నవ్వుతాను. లాస్ట్లో జానక్ గారు నవ్వారు, ఆమె ఎంత గొప్పగా నవ్వారు. దాని క్లోజ్గా కొంచెం నవ్వమ్మా అని. అంటే నవ్వు కూడా వచ్చేది కాదు నాకు. అంటే నాకు నవ్విస్తే నేను నవ్వొస్తాను, నువ్వు నవ్వు అని చెప్తే నేను నవ్వేస్తానా అని. అది ఎట్లా కుదురుతుంది అలా అని. సో అందుకని కెమెరా పెట్టేస్తే ఆ కెమెరామెన్ తప్ప ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఉండేవారు కదా ఆ రోజుల్లో, ఆయన, రాఘవేంద్రరావు గారు, వాళ్ళందరూ ఒకళ్ళు ఏదేదో చెప్పడం కోతుల్లాగా ఇలా అంతా చేస్తే అంత పక్క నవ్వేదాన్ని. అవంతా కూడా ఇంకా బలవంతంగా, అది కూడా నాకు పెద్ద నవ్వు అనిపించేది కాదు, అయినా నవ్వేదాన్ని. సో డైరెక్టర్ హ్యాస్ టు కన్విన్స్ మీ. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇదేం బాగాలేదే అని అంటాను. బాగాలేదు కదమ్మా, అట్లా కాదు, ఇట్లా బాగాలేకపోయినా నువ్వు కొంచెం ఇట్లా చేసి ఇలా చెప్పాలని. సో నా కెరియర్ అంతా అలాగే లాస్ట్ వరకు, ఇప్పటి వరకు కూడా అదే సాగుతున్నది. అసలు రియల్ లైఫ్ కి సంబంధమే లేదు. అసలు సహజ నటి అమ్మ అంటే ఎలా ఉండాలి కదా, ఆడతనం అంటే ఇలా కదా ఉండాల్సింది, అసలు చూసి కదా నేర్చుకోవాల్సింది. కూర్చోవడం కూడా తెలిసేది కాదు. చీర కట్టుకుని మొగాళ్ళు కూర్చున్నట్టు కూర్చునేదాన్ని. అప్పుడు రాఘవేంద్రరావు గారు వచ్చి చెప్పారు, అమ్మాయి కొంచెం ఒక ఆడది కూర్చున్నట్టు కూర్చోమ్మా అలా అనేవారు. కాల్ తీసి ఇలా పెట్టుకునేదాన్ని. అసలు ఆడ లక్షణాలు ఏమి ఉండేది కాదు. సో బట్ మై ఫాదర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్ మా నాన్నగారు. అందుకని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. కూర్చోడాలు ఇది అంతా ఒక రెక్లెస్గా, ఒక ఇదిగా ఉండేటట్టు. బట్ ఎవరితో మాట్లాడడం కానీ, జోకులు వేయడం కానీ అవంతా కూడా జరగదు. ఏమన్నా దగ్గర వస్తేనే అక్కడి నుంచి మా నాన్నగారు చూస్తూ ఉంటారు. ఏదైనా అంత మా నాన్నగారు పక్కనే కూర్చుంటారు. సో ఒక పుస్తకం ఇచ్చేసేవారు, ఒక నావల్ ఏదో లేకపోతే ఒక బుక్ ఇచ్చేసేవారు. సో చిన్నప్పటి నుంచే చదవడం ఎక్కువ నేను. అంటే ఇలా చదివితే ఎవరి దగ్గర వచ్చి మాట్లాడడానికి లేదు కదా, అంటే చెడు మార్గం వెళ్ళకుండా, ఎవరు మాట్లాడకూడదు, నా దగ్గర వచ్చి ఎవరు అడ్వాంటేజ్ తీసుకుని అంటే ఎక్కువ క్లోజ్గా మాట్లాడడానికి కానీ, జోకులు వేయడానికి కానీ అలాంటివన్నీ కుదిరేది కాదు. సో మీరు టామ్ బాయ్ అని తెలుసా హీరోస్ అందరికి? తెలిసిందా? నేను టామ్ బాయ్ అంటే మోస్ట్ ఆఫ్ ది హీరోస్కి అంటే నేను మా పక్కన వాళ్ళకే ఎక్కువ తెలుసు. ఇప్పుడు మన ఫ్యామిలీ అంటే నేను, నా ఫాదర్, మదర్, మా బ్రదర్స్ ఎంతగా ఉంటే మా రిలేటివ్స్ ఏదో ఒకళ్ళు, వాళ్ళు కూడా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. నెక్స్ట్ మనకు క్లోజ్గా అంటే మనకు ఉండేది క్లోజ్ అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్కి తెలుస్తుంది, డైరెక్టర్కి ఎక్కువ తెలుస్తుంది, ఎందుకంటే కమ్యూనికేట్ చేయాలి. ఆ తర్వాత తెలిసేది హీరోకే కదా, ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ యాక్ట్ చేస్తాం, ఇంటరాక్షన్ అంతా వాళ్ళతోనే ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు అయితే చేయలేము మనం. రామారావు, నాగేశ్వరరావు అంటే పక్కన వెళ్ళి మాట్లాడడానికి కాదు. లేటర్ ఆన్ నాగేశ్వరరావు గారు
ఆయన కొంచెం మా ఏజ్కి కొంచెం అలా అందరినీ కంఫర్టబుల్గా ఉంచాలని మాట్లాడేవారు. నాగేశ్వర రామారావు గారు అంటే ఎక్కువ భయం ఉండేది మాకు. సో దగ్గరే వెళ్ళి కూర్చునేవాళ్ళం కాదు. తర్వాత ఇంకా ఆయన కూడా మెల్లిగా నా వల్ల క్రికెట్ కామెంటరీ వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన కూడా ఏంటి అమ్మ ఎప్పుడు చూసినా ఎక్కడో ఆ చెట్ల మధ్య అదేంటి అది చెవులో ఏం చేస్తున్నది ఆ పిల్ల అని అడిగేవారు. సరే అమ్మాయికి కొంచెం క్రికెట్ పిచ్చండి, అందుకని దాంట్లో కొన్ని ఒక్కొక్కప్పుడు మనకి సిగ్నల్స్ ఆ రోజుల్లో ఈ నెట్వర్క్ లాంటిది ఎక్కడ ఉండదు కదా, అడవుల్లో షూటింగ్ అంతా. దానికోసం అది ఎక్కడొస్తే దాన్ని అలా వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ నన్ను వెతుక్కుంటూ పట్టుకుని నన్ను తీసుకొచ్చి మా ఒక్కొక్కప్పుడు చెప్తారా కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ కూర్చోబెట్టండి తను. అలా ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అఫ్కోర్స్ ఆ టైంలో గవాస్కర్ ఎక్కువ. అండ్ దెన్ నాకు ఏక్నాథ్ సోల్కర్ అని ఒక అతను ఉండేవాడు, చాలా ఇష్టం ఏక్నాథ్ సోల్కర్ అని. దాని తర్వాత మెల్లిగా ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఏదైనా ఒక టీనేజర్గా ఒక క్రష్ ఒకటి ఉంటుంది కదా అందరికి ఆ రోజు. క్రికెట్ ఎప్పుడు ఆ సినిమా యాక్టర్స్కి క్రికెటర్స్ మీద క్రష్ ఉంటుంది. మనం చాలా కథలు వింటూ ఉంటాం ఎక్కడ చూసినా. ఇమ్రాన్ ఖాన్ ఉండేది చాలా అసలు. అంటే ఈ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ క్రికెటర్స్ ఇమ్రాన్ ఖాన్. సో నేనే కాదు చాలా మంది క్రికెట్ మ్యాచ్కి వస్తున్నారంటే ఆయన తన్ని చూడడానికే వచ్చేవారు. మీరు ఇల్లు పక్కనే కదా, దూకేసి వెళ్ళిపోయేవాళ్ళ? అంటే చిన్నప్పుడు ఆ ఏజ్లో దూకేవాళ్ళం. అంటే ఒక 10-12 years 13 years అప్పుడు అంతా కడతారు కదా మనకి, ఇది ఉండేది కాదు కదా, స్టేడియం ఉండేది కాదు కదా, టెంపరీ దీంతో కట్టేది, ఏంటి అదేమంటారు ఏవో ఉంటాయి వాటితో కట్టేది. సో దాని కింద నుంచి దూరేవాళ్ళం. ఆ రోజుల్లో ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టేవాళ్ళు టికెట్ కౌంటర్స్ కాకుండా. సో వాళ్ళకి ఒక మ్యాచ్ వచ్చేటప్పుడు అది ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ చాలా బాగుండేది. కైండ్ ఆఫ్ ఇప్పుడు మనలాగా అట్లా కాదు, అది వేరే టైప్లో ఉండేది అసలు. వాళ్ళు యూస్ టు యూనో మనల్ని గైడ్ చేయడం కానీ కూర్చోపెట్టడం కానీ అట్లా ఉండేది. పోలీస్ వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. సో ఆ కింద ఉంటుంది కదా స్టాండ్స్ కడతారు కదా, దాని మధ్యలో నుంచి కింద నుంచి పాక్కుంటూ వెళ్ళిపోయి అవన్నీ నేనే లీడింగ్ అనమాట ఆ పిల్లల్ని అంతా. సో సినిమాల్లో కొన్ని సినిమాలు ఇలాంటివన్నీ సీన్స్ ఉంటాయి కదా, హీరోయిన్స్ చూపిస్తారు, అమ్మాయి ఇలా అదే ఆ క్యారెక్టర్ నేను ఒరిజినల్గా దూకడం బాగా వెళ్ళిపోవడం. అక్కడి నుంచి ఇంకా తర్వాత మెల్లిగా ఇంకా సినిమాలు అయ్యేసరికి. బట్ అయినా నాకు ఒకప్పుడు ఏంటంటే నేను అనేదాన్ని ఎప్పుడు నాకు రిలీజన్ అంతా మాకు తెలియదు, అందుకు బీయింగ్ ఎ బ్రహ్మ సమాజిస్ట్ ఇదే ఆ ఫ్యామిలీ కాబట్టి మా రిలీజన్ అంటే ఏంటంటే క్రికెట్ ఇస్ మై రిలీజన్ అనేదాన్ని. అంత క్రేజ్ క్రికెట్. ఇంత టాంబాయ్ కదా మీరు, బ్రదర్స్ ఇద్దరు ఏం చెప్పరా? ఇద్దరు కదా మీకు? ఎవ్వరు ఏం మాట్లాడరు, భయపడేవాళ్ళు. అంటే వాళ్ళు ఎందుకు చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్ మా బ్రదర్స్తో ఎక్కువ. పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తారు, నేను వేరే స్కూలు. అండ్ మేబీ 12 yearsకి నేను యాక్ట్ చేయడం వల్ల ఏమైందంటే దాని తర్వాత ఇంకా అలా డ్రిఫ్ట్ అయిపోయి నా బిజినెస్ మా బ్రదర్స్ని చూడడానికే టైం ఉండేది కాదు. ఐ హార్డ్లీ హ్యాడ్ ఎనీ అంటే వి మిస్ ఒక బ్రదర్స్ అంతా కలిసి ఆడుకోవడం అవన్నీ ఎప్పుడు లేదు. ఎప్పుడు వాళ్ళకి దూరంగా ఉంటారు పిల్లలు. ఓన్లీ మై సిస్టర్ సుభాష్ని కదా, మేమిద్దరం ఒకే రూమ్ షేర్ చేసుకుంటాం కాబట్టి తను పొద్దున్న సాయంత్రం చూస్తాను. బ్రదర్స్ కాలేజ్కి వెళ్ళిపోయేవారు, లేకపోతే స్కూల్కి వెళ్ళిపోయేవారు, లేదా కాలేజ్కి వెళ్ళిపోయేవారు. మీ ఇన్ఫ్లుయెన్స్ పడిందంటే సుభాష్ని గారి మీద కొంత మీలాగా ఉంటుంది తన యాక్టింగ్ స్టైల్ అంతా కూడా. నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత కానీ నా అలాంటి క్యారెక్టర్స్ తక్కువ వచ్చింది తనకి. అవును. సో డెఫినెట్గా ఉంటుందండి, నా సేమ్ ఇదే ఉంటుంది. ఎందుకంటే సిస్టర్ ఇది అంత తనకి సాఫ్ట్ క్యారెక్టర్. బట్ బేసిక్ తను నాకంటే టాల్, మంచి హైట్ ఉంది, కొంచెం టఫ్ కనిపిస్తుంది. సో అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ తను చేసింది. బాగా ట్రై చేశారు కానీ ఎందుకో సక్సెస్ అవ్వలేకపోయారు ఇండస్ట్రీలో. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి మా బ్రదర్ కూడా ఒక సినిమా చేశాడు, నా ఓన్ బ్రదర్ కూడా బ్రహ్మముడి అని ఒక పిక్చర్ యాక్ట్ చేశాడు. ఓకే. దాసరి గారు కొత్త వాళ్ళతో తీశారు అప్పుడు. ఆ సినిమాలో వాడు యాక్ట్ చేశాడు ఒక సినిమా. బేసిక్లీ ఈజ్ అ మ్యూజిషియన్ వాడు. సో కీబోర్డ్స్ వాడికి అంతా ఆ రోజుల్లో ఏది కావాలంటే కీబోర్డ్ అంటే నేను వాడు సింగపూర్కి ట్రావెల్ చేసి కీబోర్డ్ తెప్పు. అప్పుడు దిలీప్ అంటే మన ఏఆర్ రెహమాన్ ఒకసారి అంటే మీ అక్క అయితే నీ కీబోర్డ్ అంతా సింగపూర్ వెళ్ళి కొనిస్తారు, మాకెవరు కొనిస్తారు అలా అనేవాడు. ఓకే. సో అట్లా వీళ్ళంతా ఒక బ్యాచ్
అంటే ఏఆర్ రెహమాన్ అప్పుడప్పుడు ఎక్కువ కలుస్తారు, కానీ కోటి, మన వాసు, వాళ్ళంతా ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఉన్నారు. వీళ్ళంతా ఫ్రెండ్స్, చిన్నప్పుడు మా బ్రదర్ ఫ్రెండ్స్. ఓకే. సో ఇంకా ఫ్యామిలీలో అందరికి ఫాదర్ ఫిగర్ అంటే నాన్న తర్వాత మీరే ఇంకా? అలాంటివన్నీ ఏం లేదు, అసలు లేదు. ఫాదర్ ఫిగర్. నాకు నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నింది, బట్ నాకు లైఫ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే అన్నీ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ అది, బట్ ఏది పెద్దగా అనిపించేది కాదు. ఫ్రమ్ డే వన్ నుంచి కూడా మేడం? ఇప్పుడు దాకా అనిపిస్తుంది ఒకసారి కష్టం వచ్చినప్పుడు, కష్టం, బాధ, ట్రాజిడీ ఇవన్నీ అన్నప్పుడు ఆ రోజు ఉంటుంది. బట్ ఎందుకు సాయంత్రం దేర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో, అంటే ఈ జర్నీ ఆన్ ఎర్త్ ఏదో ఒక స్పెషల్, ఒక తెలియని ఒక పవర్ వాజ్ దేర్. నాకు లేదు కదా, దేర్ వాజ్ సమ్ పవర్ విత్ నా పక్కనే ఉన్నింది. ఇట్ వాజ్ ఎప్పుడు కొంచెం ఇట్లా ఉంటే ఇట్ విల్ పుల్ మీ అవుట్, ఇట్ విల్ షీల్డ్ మీ, ఇట్ విల్ ఎవరు ఏది ఎలా ఉన్నా పర్వాలే, అది ఏదో ఒకటి ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నింది నన్ను. ప్రొటెక్ట్ చేయడం కానీ ఒక ధైర్యాన్ని ఇచ్చేది. అయిపోయాము అప్ప, ఇట్లా ఇవాళ అయిపోయాము అని, చిచి ఇట్లా ఇలా అయిపోయింది, ఇట్లా అయిందే అనే లోపల విదిన్ 1 hour యూఆర్ బ్యాక్. ఓకే. ఏంటి అవన్నీ సంబంధం లేదండి. సో ఆ వరల్డ్ ఇది అన్నది లేదు, ఇట్స్ మీ అండ్ ఇట్స్ దట్ పవర్. ఇప్పుడంటే ఏముంది, ఒక హీరోయిన్ వచ్చిందంటే తనకి 2 ఫ్లాప్లు పడ్డాయి అంటే ఐరన్ లెగ్ అని చెప్పేసి చిన్నగా వాష్అవుట్ చేస్తున్నారు, వేరే విషయం. మీ రోజులు అలా ఉండదు. అవునవును, కంటిన్యూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. శోభన్ బాబు గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, ఈ 5గురికి 3 పిల్లర్స్, జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు. అవును, వీళ్ళే. అవును. ఎలా ఉండేది అప్పుడు అసలుకి? నేను లాట్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ చేశాను. కానప్పుడు నేను హీరోయిన్ లిస్ట్లో లేను, హీరో లిస్ట్లో కూడా ఉన్నాను. ఓకే. టాప్ దీంట్లో హీరో అంటే వీళ్ళంతా హీరోస్ లాగా. నా తర్వాత విజయశాంతి, అంటే నంబర్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ చాలామంది చేశారు. బట్ ఒక్క పీరియడ్లో ఎక్కడ చూసినా నంబర్ ఆఫ్ పిక్చర్స్ తీసుకుంటే మీరు అంటే యూ షుడ్ సీ, అట్లా వర్క్ చేసి మీరు చూసారంటే, రికార్డ్ చూసారంటే ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేశాను నేను. అవును. టైటిల్ క్యారెక్టర్స్, జ్యోతి, ఆమె కథ, అదేంటి అదే జయసుధ, కాంచన సీత, సీతే రాముడైతే, ఇలాంటివి చూస్తే వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి. సో కొంతమందికి అది వర్కౌట్ అయింది, కానీ లైక్ దాన్ని బాగా క్యాష్ చేసుకుంది వచ్చి విజయశాంతి, లేడీ సూపర్ స్టార్ ప్రొజెక్ట్ చేసుకున్నది. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అనే సూపర్ స్టార్ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు మన సితారా వాళ్ళు, ఆంధ్రజ్యోతి సితారా వాళ్ళు, రామోజీరావు గారు సితారా అని ఒక మ్యాగజైన్ ఉండే, చాలా ఫేమస్. వాళ్ళు ఆ రోజుల్లో ఒక ఇది పెట్టారు, ఇలా ఒక కాంపిటీషన్ లాగా పెట్టి సూపర్ స్టార్ ఎవరు అని ఓటు, ఎంత పేపర్లు కొంటే వాడు ఓటింగ్ వేయాలి కదా. ఆ రోజుల్లో ఇది కాదు కదా, దీంతో లేదు కదా, మనకి సోషల్ మీడియా లేదు, సెల్ ఫోన్లు లేదు. సో ఆ పేపర్లు కొని, ఎంతమంది పేపర్లు కొంటే దాంట్లో వాడు ఇది ఉంటుంది, కూపన్ లా ఏదో వెనక ఒక ఇదిలా, దాంట్లో ఫిల్అప్ చేయాలి, బెస్ట్ సూపర్ స్టార్ మేల్, సూపర్ స్టార్ ఫీమేల్ అలా అని. సో 3 years నేనే వచ్చాను. ఓకే. 3 yearsలో అప్పుడు జయప్రద ఉన్నారు, శ్రీదేవి ఉన్నారు. శ్రీదేవి లైక్ గ్లామర్ క్వీన్, జయప్రద ఉండింది. అలాంటప్పుడు జయసుధ అంటే సాఫ్ట్, హోమ్లీ, అలా అందగత్తి అయిన జయప్రద, సూపర్ అందగత్తి అయిన శ్రీదేవి ఉన్నప్పుడు జయసుధ ఎట్లా సూపర్ స్టార్ అయింది? ఇది టోటల్ జెన్యూన్గా ఫ్యాన్స్ ఇచ్చేసింది. కారణం ఏంటంటే ఆ 3 yearsలో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ మై కెరియర్, ప్రేమాభిషేకం, మేఘసంద, శ్రీవారి ముచ్చట్లు, యు నేమ్ ఇట్, అన్నీ సూపర్ డూపర్ హిట్స్. ప్రేమాభిషేకం జయప్రద, మన ఎవరు శ్రీదేవి ఉంది, చాలా మంచి క్యారెక్టర్, తనదే మెయిన్ కదా. లాస్ట్ 4 scenes నేను వస్తాను జయసుధ. బట్ బెస్ట్ యాక్ట్రెస్ నాకే వచ్చింది, ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ నంది అవార్డు నాకే వచ్చింది. సో అట్లా నాకు ఆ టైము ఏమైందంటే, శ్రీవారి ముచ్చట్లో చాలా మంచి క్యారెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్, బోత్ జయసుధ జయప్రద ఇద్దరు యాక్ట్ చేశారు. బట్ మళ్ళీ జయసుధకే పేరు వచ్చింది. మేఘ సందేశం జయప్రద చాలా బాగా యాక్ట్ చేసింది, వన్ ఆఫ్ ది బెస్ట్ తనది. బట్ అయినా మళ్ళీ జయసుధకి ఎక్కువ పేరు వచ్చింది. మళ్ళీ ఫిలింఫేర్, మళ్ళీ ఐ మీన్ వాట్, ఈవెన్ అది నేషనల్ అవార్డు కూడా ఐ మిస్డ్ ఇన్ ఒక ఓట్లో పోయింది. మనవాళ్ళే వేయలే. ఓకే. వేస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, ఆ వ్యక్తి వచ్చి చెప్పారు, వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు, నైట్ వచ్చి కాంగ్రాచులేషన్స్ కూడా చెప్పిస్తారు. పొద్దున్న నేను లేను,
సో మేఘ సందేశం మిస్ అయిపోయింది నేషనల్ అవార్డు. సో అదేమైందంటే ఆ 3 years వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీస్. సో దే డిసైడెడ్ ఆ రోజుల గ్లామరో లేకపోతే అందమో ఇవేం కాకుండా పర్ఫార్మెన్స్ ఏది అని అంటే దెన్ జయసుధ. సో ఆ 3 years తర్వాత థర్డ్ ఇయర్ ఐ రియలైజ్డ్ ఆల్రెడీ ద రేజింగ్ ఆఫ్ అదర్ జనరేషన్. థర్డ్ ఇయర్ వచ్చేటప్పుడు అప్పుడు లాస్ట్ థర్డ్ ఇయర్ టైంకి శ్రీదేవి జయప్రద మెల్లిగా వాళ్ళు హిందీకి వెళ్ళిపోయారు. సో ఆ నెక్స్ట్ ఆ థర్డ్ ఇయర్ టైంకి ఇంకో జనరేషన్ వచ్చేసింది. ఎవరు మన సుహాసిని, ఆల్రెడీ సుహాసిని కొంచెం అప్పుడు ఉంది, రాధిక, విజయశాంతి. ఐ కుడ్ సీ విజయశాంతి బికాస్ విజయశాంతి కూడా బిగినింగ్ ఫైటింగ్ ఆ సినిమాలు కాదు, మంచి మంచి సినిమాలు చేసి కర్తవ్యం కానీ చాలా ఉంది. కృష్ణ గారు డైరెక్షన్లో, టి కృష్ణ గారా లేదు టి కృష్ణ గారు డైరెక్షన్లో. మీడియాలో జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ చెప్పాను. ద నెక్స్ట్ ఇయర్ ఎవరు సూపర్ స్టార్ మీరే వస్తారా అండి అంటే ద నెక్స్ట్ సూపర్ ద రైజింగ్ స్టార్ ద నెక్స్ట్ సూపర్ స్టార్ విజయశాంతి అని నేనే చెప్పాను. అండ్ దాంట్లో నుంచి దయచేసి నన్ను యాడ్ చేయకండి, నన్ను తీసేయండి దాంట్లో నుంచి ఆ రేస్లోంచి అని. ఓకే. సో అవి వాలంటరీగా నేను ఆ రేస్ నుంచి ఇదే. అండ్ సేమ్ థింగ్ అదే టైంలో అందరూ వెనక వచ్చింది. రామారావు గారు 3 years సూపర్ స్టార్ కృష్ణ గారు. అంటే మీరు అన్నారు ఒక మాట, అందగత్తె సూపర్ అందగత్తె, సో మధ్యలో ఉంది జయసుధ గారు. ఎలా వీళ్ళిద్దరిని తట్టుకొని మీరు సేమ్ వాళ్ళిద్దరితో పాటు మీరు కూడా ఆ హైట్ లో వచ్చారు అంటే ద రీజన్ ఇస్ అప్పుడున్న స్టోరీ లైన్. అప్పుడు ఇద్దరు పెళ్ళాలు లేకపోతే ఇద్దరు ఏదో శోభన్ బాబు ఒక హీరోకి ఇద్దరు ఉండేవాళ్ళు ఎవరైనా ఆ టైంలో కొంచెం శోభన్ బాబు గారు వాజ్ ఆన్ టాప్ అట్లా. సో క్యారెక్టర్స్ ఏంటంటే బెస్ట్ రోల్స్ వచ్చాయి నాకు. సో ఎవ్రీ ఉమెన్ ఐడెంటిఫైడ్ వాళ్ళతో పాటు నన్ను. సో మై రోల్స్ మై క్యారెక్టర్స్ మై వే ఆఫ్ ఇది అని ఐ బికేమ్ ఎ రోల్ మోడల్ టు అప్పుడున్న జనరేషన్ మహిళలకి. అత్తగారు అనేది తర్వాత అందం తర్వాత, ఎందుకంటే అందరూ అందం ఉండరు కదా, అందరూ అంటే వాళ్ళలో ఉన్న అందం ఒక అందం ఉంటుంది. అది ఒక మా ప్రతి మహిళలో ఏదో ఒక అందం ఉంటుంది. సో నేను ఐ వాజ్ గర్ల్ నెక్స్ట్ డోర్. ఓకే. సో ప్రతి ఒక్కరు నన్ను ఐడెంటిఫై అవ్వండి, మా అక్కలా ఉంటుంది, మా అమ్మలా ఉంటుంది, మా వైఫ్ అలా కొంచెం పోలికలు ఉంటుంది అలా అని అనుకునేవారు. సో దాంతో ఏమిటంటే వీళ్ళు ఎవరికి నేను చేసినంత క్యారెక్టర్స్ రాలే. ఒక్క హీరోయిన్ అన్ని రకాల క్యారెక్టర్స్ చేయడం అన్నది జరగలే. సో ఆ బ్లెస్సింగ్ నాకు ఉన్నింది అండ్ దట్ వర్క్డ్ అవుట్. అప్పుడు మహానటి, తర్వాత సహజ నటి కూడా మాకు తెలియదు ఎవరు ఇచ్చారో కూడా, బట్ ఇట్ వాస్ బై ద మీడియా, జర్నలిస్టులు ఇచ్చారు. లైక్ మన నేచురల్ స్టార్ నాని లాగా అన్నమాట. నేచురల్ స్టార్ నానికేమో ఇంగ్లీష్లో ఇచ్చారు, నాకేమో తెలుగులో ఇచ్చారు. సహజ నటుడు అంటే బాగుండదు ఇప్పుడు జనరేషన్, అందుకని నేచురల్ స్టార్. నిజంగా గొప్ప పిలుపు కదా సహజ నటి అంటే. మా నాగేశ్వరరావు గారు అడిగేవారు, ఏంటి అయినాడు జయసుధ అదేంటి సహజ నటి అంటారు అంటే, నువ్వేదో సహజం మేమంతా ఆర్టిఫిషియల్ అన్నది. ఓకే. సో నాకు కూడా అవును ఆయన చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచించి అదేంటి నాకెందుకు సహజ నటి ఎందుకు అంటున్నారు అలా అని. సో ఒక ఏదో లేడీస్ ఏదో ఫంక్షన్ ఏదో ఒకటి ఉన్నది అంత మహిళలు. సో నేను చెప్పాను ఇలాగే వాళ్ళతో, ఎప్పుడు అంటారు మీరు సహజం, అందరూ ఏమంటే మీరు చాలా సహజంగా అంటారు, సహజంగా అని అంటారు. మా నాగేశ్వరరావు గారు ఇట్లా అన్నారంటే, ఏమంటే ఈ సహజం నేను చేసింది అంటే, వాళ్ళు అన్నారు ఏం లేదండి మేము అన్నీ క్లీన్గా వాచ్ చేస్తామండి, మీరు ఏం చీరలు కట్టుకున్నారు, మీరు ఎలా బొట్టు పెట్టుకున్నారు, మీరు ఎలా మాట్లాడతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు హీరోయిన్ లాగా నడవరు అన్నారు. ఈవెన్ నా వాకింగ్ స్టైల్ అది అందంగా ఏమి ఉండదు, నాకు నిజంగా వాకింగ్ రాదు, ఎలా నడవాలో తెలియదు నాకు. సో మా ఆంటీ పుస్తకాలు కొని, బుక్స్ ఉంటుంది కదా ఇంట్లో కొనడం కదా, ఇంట్లో ఉన్న బుక్స్ని నా తల మీద పెట్టి, మా ఇంటర్వ్యూలో దేంట్లోనే ఉంటుంది విజయనిర్మల గారు చెప్పారు, అది దాని మీద కొంచెం స్టడీగా నడవమని నేను చెప్పాను కదా, రాఘవేంద్రరావు గారు అమ్మ కొంచెం సరిగా కూర్చో అలా అని అలా. సో అవంతా నాకేమంటే నా డిసడ్వాంటేజెస్, నాకున్న మైనస్ పాయింట్స్ అన్ని ప్లస్ పాయింట్స్ అయ్యి. ఈవెన్ నాకు తెలుగు రాయడం చదవడం రాదు, ఇంతవరకు రాదు తెలుగు. నా పేరు ఇప్పుడు కూడా రాయలేను నిజంగా, ఐ కాంట్ రైట్. ప్రతిసారి నేను ట్రై చేసినట్టు జయసుధా అంటే జబసుధా అని అయిపోతుంది, ఆ కొమ్ములు ఇవన్నీ సరిగా రాదు నాకు. సో కొన్ని రోజులు ట్రై చేసి మా ఇంట్లో కూడా నేర్పించడానికి ట్రై చేశారు. తెలుగు మాట్లాడతాం ఇంట్లో, కానీ రాయడం అన్నది మాత్రం రాలేదు. సో మా తాతయ్య గారు చాలా పెద్ద ఫేమస్ కళాప్రపూర్ణ నిడదోలు వెంకట్రావు గారు, మా మదర్స్ ఫాదర్.
అలాంటి పండితులు మనోరాలు ఒక తెలుగు మాట రాదా అని మన సి నారాయణ రెడ్డి గారు చెప్పేవారు స్టేజ్లో అంతా. అయితే పర్వాలేదు తెలుగు రాకపోయినా పెద్ద ఆర్టిస్ట్ అయిందిలే, వాళ్ళ తాతయ్య గారి పేరు ఏదో మంచి ఆర్టిస్ట్ పేరు తెచ్చుకుని నిలబెట్టుకుందిలే అలా. సో అట్లా తెలుగు రాకపోవడం వల్ల ఏంటంటే డైలాగ్స్ నాకు ఎవరన్నా ఇస్తే, స్క్రిప్ట్ ఇస్తే నాకు తెలుగు రాదు కదా, నేను మళ్ళీ అది తమిళ్లోనో లేకపోతే ఇంగ్లీష్లోనో రాసుకోవడం అన్నది జరగదు. చాలా ఎప్పుడో ఈ 300+ పిక్చర్లు చేస్తే ఒక 5 పిక్చర్స్కి అలా రాసుకుని ఉంటాను. ఇంత టెక్నాలజీ కూడా లేదు అప్పుడు. అంటే నాకేంటంటే ఇంకో 2 సార్లు 3 సార్లు చెప్తాను వినమని. అందుకే చెప్పాను కదా, నాకు నవ్వు రాకపోతే నేను నవ్వను, నాకు ఏడుపు రాకపోతే నేను ఏడవను, నాకు డైలాగ్ నచ్చకపోతే నేను చెప్పను. నిజంగా 50 years ఒక ఆర్టిస్ట్ సర్వే అయిందంటే ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇప్పుడు నాతో చెప్పించే లోపల వాళ్ళకి ఎవరు అంటే దే ఫెల్ట్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్, ఈ అమ్మాయిలో ఏదో ఉంది, చెప్పను అని అంటే ఏం చెప్పనంటే ఆ డైలాగ్ అదేంటి అది ఏదో చాలా బాగాలేదండి, ఆర్టిఫిషియల్గా ఉందంట. అది డైరెక్టర్ దగ్గర వెళ్ళి చెప్పలేరు కదా. సో అట్లా నాకు ఏంటంటే ఎక్కడెక్కడ కమాలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఆపాలో ఎక్కడెక్కడ స్టార్ట్ చేయాలో రైటర్ వేసి ఉంటాడు కదా. కానీ నాకు చదవడం రాదు కాబట్టి వాళ్ళు చెప్పేది వింటాను. నేను విని నా ఇష్టం వచ్చిన చోట ఆగేది డైలాగు, నేను ఇష్టం వచ్చిన చోట కంటిన్యూ అయ్యేది. అంటే అన్ని పాసెస్ రాంగ్ ప్లేసెస్లో పడేది. ఓకే. సో మన సినిమాటిక్గా డైలాగ్ చెప్తే అది సినిమా డైలాగ్ లాగే ఉండేది, ఒక డ్రామాలో చెప్పినట్టు ఉంటుంది. కానీ ఇంట్లో మాట్లాడేటట్టు ఉండాలంటే మనం అట్లా ఆపలేముగా అసలుకి. అదే జరిగింది నాకు. సో అది రాకపోవడం వల్ల అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా అది పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది. ఈవెన్ దాసనారాయణరావు గారు లాంటి గొప్ప డైరెక్టరు, ఆయనే స్టోరీ రైటర్ కదా, అండ్ దెన్ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఒక ప్రైడ్ ఉండింది. నేను రాసాను డైలాగు మార్చడు ఆయన, ఎవరు చెప్పినా మార్చడు ఆయన. సో వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాళ్ళు, నేను ఎక్కువ ఆయన సినిమాలు యాక్ట్ చేశాను. నేను వాళ్ళ డైలాగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పట్టుకుని పేపర్ పట్టుకుని వచ్చి చెప్పేవాడు. చెప్పిన తర్వాత అనేసి ఇదేదో మాట వస్తుంది, ఎక్కడ వస్తుందో చూపి అని. సో నాకు తెలియదు పేపర్లో కూడా ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ వస్తున్నదండి అంటే పెన్ ఉందా అన్నాడు. ఒక రెడ్ కలర్ పెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ రెడ్ కలర్ పెన్ ఉంటే అక్కడ వచ్చి చిన్న చుక్క ఇంటూ వేసేదాన్ని ఇలా క్రాస్, ఇది డైలాగ్ ఎక్కువ, ఇది సరిగా లేదని. దాసనారంటే చెప్పేంత ధైర్యం ఉండాలి కదా. ఆయన తీసుకెళ్ళేవారు, ఓకే డైలాగ్ చెప్పేశారా అందరు ఆర్టిస్టులకి? చెప్పేశారండి. ఓకే జయసుధకి చెప్పేశారా అని? జయసుధ గారికి చెప్పామండి. ఓకే ఇదేంటి ఇక్కడ అలా అని, ఇది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పారు. ఇలా చూసేవారు, ఇది రావట్లేదండి సరిగా ఆమెకి, ఇక్కడ ఏదైతే ఇది చెప్పలేనేమో అంటున్నారండి, ఇది కొంచెం అన్నీ అంటే ఎక్కువ ఉందని చెప్పేవారు కాదు, చెప్పలేరు, ఇది కష్టంగా ఉంది చెప్పడానికి, నోరు తిరగట్లేదు, ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తారు అసిస్టెంట్. వాళ్ళకి అసలు చెప్పేది ఏంటి, నేను చెప్పేదాన్ని ఈ డైలాగ్ కరెక్ట్గా లేదయ్యా తీసేస్తే బాగుంటుంది, ఎందుకు జనం నమ్మరు, ఇవంతా ఈ రోజుల్లో ఇది అవసరం, ఎలా ఉంటుంది వాళ్ళకి. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పేదేమో అది, అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో ఆమెకు రావట్లేదండి అని చెప్పి, ఎందుకు రాదు ప్రాక్టీస్ చేయమను చెప్పమని చెప్పాలా అని ఒప్పుకునేవాడు కదా ఆయన. సో కెమెరా ముందు రిహార్సల్స్ ఉంటాయి కదా, చెప్పమని ఉండదు కదా అప్పుడు మీకు, మానిటర్ లేదు, రిహార్సల్స్ ఉండేది, అది చెప్పేదాన్ని. ఎందుకు అక్కడ వచ్చి ఆగుతున్నది ఏం తెలియలేదు సార్, సరే ఇంకోసారి 3 రిహార్సల్ 4 5వ రిహార్సల్, ఓకే ఇప్పుడు నెక్స్ట్ టేక్ చేద్దాం, కరెక్ట్గా ఏమి ఇంటూ చెప్పాను చూడ అవన్నీ లేచిపోతాయి, ఓకే ఉండవు అవి. జయసుధ అవి తీసేసే. సో కరెక్ట్గా నేనేమనుకున్నాను ఇట్ట ఉంటేనే ఈ సీన్ ఈ డైలాగ్ బాగుంటుంది, అదే ఉంటుంది స్క్రీన్ మీద. ఓకే, అట్లా యూజ్ చేసేవాళ్ళు అనమాట. టాప్ పొజిషన్లో ఉన్నారు కదా మీరు ఆ టైంకి. ఒక్కసారిగా ప్రేమాభిషేకంలో ఒక వేశ్య క్యారెక్టర్ చేయాలి, వేరే హీరోయిన్ అయితే ఒప్పుకుంటారో లేదో నాకైతే తెలియదు, జయసుధ గారు ఒప్పుకున్నారంటే ఆ రోజుల్లో పెద్ద హాట్ టాపిక్ అంట. ఇది ఒప్పుకోవాల్సి వచ్చిందా బలవంతం మీద, లేకపోతే ఇష్టపడే చేశారా? అంటే మేము ఓన్ ప్రొడక్షన్స్ చేసిన దాసరి గారు డైరెక్టరు, ఆయన ఒక స్ట్రాంగ్ ఫిగర్. ఐ ఫెల్ట్ దట్ వెరీ జెన్యూన్గా సినిమా ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి మనని గైడ్ చేసి, ఒక మెంటార్ అంటే ఒక గుడ్ మెంటార్ ఆయన, అలాంటి ఆయన. సో ఆయన ఫోన్ చేసి జయసుధ ఇలాంటి ఒక క్యారెక్టర్, ఫస్ట్ నాగేశ్వర గారిని అడిగారంట. నాగేశ్వర యాక్చువల్గా వేరే వాళ్ళని అనుకున్నారు, అనుకుంటే మళ్ళీ ఎందుకో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో ఏదో, అదే ఆ హీరోయిన్ ఉంటేనే బాగుంటుంది ఆ క్యారెక్టర్కి, ఆ జనరేషన్ వాళ్ళే ఉంటే బాగుంటుంది,
అని అనుకుని జయప్రద చేయదు, శ్రీదేవి కదా, చిన్న క్యారెక్టర్ ఎందుకు జయప్రద చేస్తుంది, ఆ క్యారెక్టర్ చిన్నది, పాటలు ఉంది అలా చేయదు. జయసు చేస్తుందా, చేయదు. నాగేశ్వరరావు జయసు చేస్తే బాగుంటుంది, కానీ నేను అడిగి లేదనిపించుకోవడం ఎందుకు, మీరు ట్రై చేయండి దాసరి గారు అలా అని, మీరేం చెప్పినా వింటుంది కదా అని అనగానే నేను చెప్పారు. చెప్తే నేను సార్ నాకు 1 day ఇవ్వండి సార్, ఆలోచిస్తాను అంటే. ఈ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అలాంటిది, ఆర్టిస్ట్ వచ్చాక ఏ క్యారెక్టర్, నేను అదేంటి నోము లాంటి సాంగ్ చేస్తున్నాను బిగినింగ్లో. సో ఇట్ డజంట్ మ్యాటర్, ద హోల్ థింగ్ ఇస్ శ్రీదేవికి అంత పెద్ద క్యారెక్టర్ ఉన్నప్పుడు నేను ఈ పక్కన ఈక్వల్ క్యారెక్టర్ ఉండాలి. అలాంటి సినిమాలే చేసాం మేము. అలాంటప్పుడు అంత తక్కువ క్యారెక్టర్ ఎలా అంటే, అది స్పెషల్ అపీరియన్స్ క్యారెక్టర్, అది మాకు శ్రీదేవి ప్రాబ్లం అయింది. దాని వేరే క్యారెక్టర్, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఇవన్నీ కాదు. ఆలోచించి తర్వాత చూస్తే లేదు, దాసరి గారు అన్నారు, చాలా నీకు శ్రీదేవి కాదు ఎవరు కనిపించరు నీకు సినిమాలో, నీకే పేరు వస్తుంది, నన్ను నమ్ము నువ్వు అలా అన్నారు. సరే సార్ అని వెళ్ళిన తర్వాత నేను అన్నాను, సార్ ఎలా డ్రెస్ చేద్దాం సార్, ప్రాస్టిట్యూట్ లాగా ఎందుకు కనిపించాలంటే, ఆ రోజుల్లో అంటే వాళ్ళు అవి వేసుకుని ఇలా అంటే ఉంటుంది కదా, మల్లెపూలు పెట్టేసుకుని, ఏమొద్దు ఫస్ట్ పాయింట్ మేకప్ తీసే అన్నారు. మేకప్ లేదు ఆ సినిమాలో, మేకప్ ఉండదు. ఒక వందనం సాంగ్లో కొంచెం ఉంటుంది కోట, మిగతా చోట ఏ సీన్స్లో ఎక్కడ ఉంటుంది మేకప్ తీసి చాలా, అంటే శ్రీదేవి కంటే సింపుల్గా ఉంటాను నేను. పెద్ద బొట్టు, మేకప్ ఉండదు, కొంచెం లైట్గా పసుపు కలిపి మేకప్ వేస్తుంది, అదే కొంచెం ఆ ఫేస్కి. అది ఎక్కడో వెళ్ళిపోయింది అసలు, ఎవరు ఊహించిన, అసలు ఆ డైలాగ్ ఎన్ని రాజులు ఉంటారు ఏదో ఒక డైలాగ్ ఉంది. ఆ రోజుల్లో అందరూ పాటలు పాడమని డైలాగ్లు చెప్పమంటారు. ఫంక్షన్స్ 100 days ఫంక్షన్స్కి వెళ్తే నన్ను శ్రీదేవి మా ఇద్దరిని అందరూ అడిగేవాళ్ళు, ఏమంటే స్టేజ్లో ఆ డైలాగ్ చెప్పండి అని. ఆడియన్స్లో ఎలా ఉంది రిలీజ్ అయిన తర్వాత మీరు వెళ్ళినప్పుడు? అసలు ఎవరు కనిపించలే కదా, జయసుధ తప్ప అసలు ఎవడు ప్రాస్టిట్యూట్ అవంతా ఏం లేదు. ఓకే, అంతే, ఆ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కొన్నిటికి మనం చెప్పలేము, ఆ టైమింగ్ అంతే, అర్థం దానికి. ఇప్పుడు త్రిశూలం సినిమా కూడా 3 ఉన్నారు హీరోయిన్లు, దాంట్లో శ్రీదేవి, రాధిక, అవును, నేను. మళ్ళీ నాకు ఒక పాట, ఒక 3 సీన్లే దాంట్లో. రాఘవేంద్ర గారు ఓకే, మళ్ళీ రాఘవేంద్ర సారీ ఏం సార్, శ్రీదేవి పెద్ద రోల్ ఉంది, మళ్ళీ రాధిక క్యారెక్టర్ కూడా బాగుంటుంది, కొంచెం సెకండ్ ఇది మళ్ళీ వచ్చి నేను ఎలా ఇంట్రడక్షన్ ఇస్తానో చూడు ఇంటర్వెల్లో అలా అని. ఆ సినిమాలో చూసినప్పుడు టైటిల్స్లో కూడా టైటిల్ క్రెడిట్ ముందు అందరి పేర్లు ఉంటాయి, అందరు ఆర్టిస్టుల పేర్లు ఉంటాయి. కరెక్ట్గా రాఘవేంద్రరావు గారు నా ఇంటర్వెల్లో ఎంటర్ అవుతాను నేను, ఎంట్రీ కరెక్ట్గా ఇలా ఉన్నప్పుడు ఫ్రీజ్ చేసి జయసుధాని వేస్తారు. అంటే ఆయన ఒక్కసారి ఆ క్యారెక్టర్కి ఒక ఇది ఏం క్యారెక్టర్ ఇంటర్వెల్ టైం జయసుధ టైటిల్ అక్కడ పడింది, టైటిల్ నా పేరు. సో బట్ అది ఇంకా అది మళ్ళీ వన్స్ అగైన్ మొత్తం స్వీప్, మొత్తం పేరంతా మళ్ళీ నాకే, ఒక పాటతో మార్చేసింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్, ఇండస్ట్రీలో కూడా చాలా ఉంటాయి. అలాంటి దాంట్లో ఇండస్ట్రీలో అందరికీ నచ్చిన పాట ఇది ఒకటి, రాయిని ఆడది చేసిన. ఒక 2 lines పడతారు? అమ్మో అది మంచి పాట, ఇద్దరం పాడదాం. యు సింగ్. yes. రాయిని ఆడది చేసిన రాముడువో, గంగను తలపై మోసే శివుడువో, ఏమనుకోను నిన్నేమనుకోను, తోడనుకో నీ వాడనుకో. కష్టమైన పాట ఈజీగా. నిజంగా అసలు ఎంత సూపర్ డూపర్ హిట్ సాంగ్ మేడం. అంటే లిరికల్ వాల్యూ చాలా, లిరిక్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు మీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఆ సాంగ్లో, ఆ కాళ్ళ మీద పడే సీన్ కానీ, ఓ మై గాడ్, ఇందుకే కదా ఏమో సహజ నటి ఇచ్చింది. మంచిగా అది అవన్నీ ఈవెన్ దాంట్లో కూడా చూస్తే సినిమా అని ఇష్టమైన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ కూడా, ఫ్యాన్స్ కూడా, ఆ పాట ఎందుకు ఇంత హిట్ అయింది దాంట్లో, అది కదే కదా మన కథ, నిజంగా అది కదే కదా అంటాడు రాముడు కథ. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలే. సో పీపుల్ థింకింగ్ ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది కదా. అండ్ మళ్ళీ మేకప్ లేదు దాంట్లో, పెద్ద బొట్టు అంతేకాని మేకప్, హెవీ మేకప్ ఏం లేదు. సింపతి రావాలంటే నువ్వు అలా ఉండకూడదు, నువ్వు వేసి అన్నంత మాత్రం నువ్వు వేసేలా కనిపించకూడదు. మీ ముగ్గురు మధ్య ఎలా ఉండేది? మీరేమో డీగ్లామరైజ్డ్ కనిపిస్తారు సినిమాలలో, శ్రీదేవి గారి చూస్తే అసలు ఆ అందం నిద్రపోతున్నా కానీ కళ్ళలోకి వచ్చే అందం ఆమెది. ఒక పక్కన జయప్రద కూడా అలానే ఉన్నారు, న్యాచురల్ బ్యూటీ. జయప్రద ఫేస్ చూస్తేనే అసలు చాలా అందం జయప్రద.
సో శ్రీదేవి ఏంటంటే ఒక మీ మగాళ్ళందరికీ ఇష్టం కదా అట్లా అంటే అలా హీరోయిన్. సో నేను కరెక్ట్గా డిస్క్రైబ్ చేయలేను, మీరైతే సరిగ్గా చేయగలరు కాబట్టి. సో దే ఆర్ డిఫరెంట్. నాది అంటే నేను వచ్చి అందం అన్నది ఒట్టి అందంలోనే కాదు, అది గ్లామర్గా అది ఎప్పుడు దే బికమ్ ఒక వాట్ యు కాల్ ఇండస్ట్రీలో టాప్. దేంట్లో సరోజాదేవి గారు, అవును, జయలలిత గారు, వీళ్ళందరూ ఒక టైంలో రూల్ చేశారు వాళ్ళంతా అట్లా. బట్ దెన్ సావిత్రి గారు వాజ్ నాట్, షీ హ్యాడ్ అ డిఫరెంట్ ఫేస్, ఏదో ఒక తెలియని అందం. అంటే ముగ్గురు మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉంటుందా? మీ నాతో కాంపిటీషన్ నడుస్తుందా గట్టిగానే? అవంతా జరగదు నాకు ఎప్పుడు హెల్తీ కాదు. ఎందుకంటే నాకు ఐఎమ్ వెరీ ఓపెన్, ఫ్రాంక్గా ఉంటాను నేను. నాకు మీరు ఎన్ని పాటలు శ్రీదేవికి ఇస్తారో ఎన్ని పాటలు జయప్రదకి ఇస్తారో నాకు సంబంధం లేదు. పేరు మాత్రం నాకే రావాలి అంటే క్యారెక్టర్ సెలెక్షన్ ముందే డిమాండ్ చేసేస్తారు. డిమాండ్ చేయరు, వాళ్ళకి రైటర్ రాసేటప్పుడు క్యారెక్టర్ అలా రాస్తారు కదా. అందుకని సీన్స్ ఐమ్ వెరీ పర్టికులర్, హౌ ఐ డ్రెస్ అప్, హౌ నా క్యారెక్టరైజేషన్ తగినట్టు నేను డ్రెస్ చేసుకోవడం. ధైర్యం ఉండాలి కదా. శ్రీదేవి ఫుల్ అంత అందంగా ఉన్న పక్కన ఒక అమ్మాయి అంటే మేకప్ లేకుండా వెళ్ళి నించోవడం. అసలు యాక్చువల్గా అడవిరాముడు సినిమా జయప్రద ఫస్ట్ బుక్ చేశారు. ఇది జయప్రద క్యారెక్టర్ జయప్రదే, దాని తర్వాత జయసుధ క్యారెక్టర్ జయసుధే. కానీ జయసుధ కూడా హీరోయినే దాంట్లో. ఇద్దరు ఈక్వల్గా అన్ని పాటలు అందరూ ఉంటాం. ఒక ఆరేసిపోయే పాట జయప్రదకు ఉంటుంది, 2 పాటలు. దాని తర్వాత మధ్యలో ఏం చేశారు, జయప్రద ఏదో ప్రాబ్లం ఇష్యూస్ వచ్చింది డేట్స్ అన్ని, వాళ్ళు ఏం చేశారంటే జయసుధ అని చేయమన్నారు. నువ్వు జయసుధ అన్నారు జయప్రద క్యారెక్టర్. అన్న ఏ పాటలు పాడే తప్ప ఏమీ లేదా దాంట్లో అలా అన్నాను నేను డైరెక్టర్తో. ఏముంది 3 పాటలు పాడుతున్నది అమ్మాయి వచ్చి, సీనే లేదు అమ్మాయికి మంచి సీను. నాకే అన్ని మంచి మంచి సీన్స్ ఉన్నాయి, ఉన్న దాంట్లో నాకే మంచి. అమితాబ్ బచ్చన్ గారి సీన్స్ అన్ని దాంట్లో 2 దింపేశారు, 2-3 సీన్స్ ఉంటాయి. అమితాబ్ బచ్చన్ గారు గుడి వెనకాల మాట్లాడు షోలే క్యారెక్టరే కదా అది. షోలే క్యారెక్టర్ని కొంచెం బచ్చన్ క్యారెక్టర్ని మార్చి నా క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ నాకు ఇవ్వగా నేను ఎందుకు జయప్రద క్యారెక్టర్ చేస్తాను చేయను అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మొహం నిండా నా బ్లాక్ మేకప్, దాంట్లో నల్లగా మేకప్ పూస్తారు. ఈ అమ్మాయి ఏమో బొమ్మలా ఉంటుంది. నాకు నేను మేకప్ ఎందుకంటే లేదు నువ్వు వచ్చి ఆ ఫారెస్ట్లో ఉండే అమ్మాయి ట్రైబ్ లాగా కనిపించాలని అన్ని. కానీ అవన్నీ కూడా దాటుకుని నేను ఇంకా సస్టైన్ అయ్యానంటే నాకు నిజంగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు, మేమేంటి ఇంత కష్టపడి ఇంత గ్లామర్గా సినిమాలో హీరోయిన్ అయ్యిండు కూడా మా గ్రామ్ మేము మీకు వచ్చేస్తుందని. గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. వాళ్ళు ఏదన్నా అట్లా లేదు, అలా అసలు ఉండదు. అంటే ఎప్పుడు మాకు లేదు అలాంటిది. అంటే మేమందరూ కాన్ఫిడెంట్గా ఎవరు ఇది తెలుసు, నేను తను అవ్వలేని అలాంటిది. సో శ్రీదేవి ఇస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్, టాలెంటెడ్ యాక్ట్రెస్. తను ఏదైనా చేయగలదు, ఏ క్యారెక్టర్ అయినా. నా అలాంటి క్యారెక్టర్ కూడా తను చేయగలదు. సో అలా ఉంటుంది ఒక్కొక్కరికి ఇది. ఒక అడ్వాంటేజ్ నాకేంటంటే నా వాయిస్ ఒక్కొక్కప్పుడు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అయ్యేది. దాని తర్వాత ఓవరాల్ లుక్, ఎందుకంటే నాకు అప్పుడు నేను ఇన్స్పిరేషన్ అని ఒకటి ఉండేది కదా. సో నేను ఎక్కువ జయాబాదురి గారిని, అప్పుడు జయాబాదురి పెద్ద హీరోయిన్, జయా బచ్చన్ వైఫ్ జయా బచ్చన్. సో ఆమె ఎట్లా ఉంటుంది అలా పొడుగు జడ, కాటన్ శారీ సినిమా జయసుధ. నాకు ఒకసారి ఒక హీరోయిన్, పెద్ద హీరోయిన్ అంటే మా జనరేషన్ కదా ఆమె, జయసుధ నువ్వు ఏంటి ఆ జ్యోతి లాంటి సినిమా అది, ఆ క్యారెక్టర్ ఎవరన్నా చేస్తారా, నీకు అసలు కెరియర్ ఏమైపోతుంది అలాంటి సినిమాలు, అంత పెద్ద క్యారెక్టర్ అలా ఎందుకు చేయడం, నీ వయసు ఏంటి, నువ్వు చిన్న పిల్లవి అలా అని. బట్ ఆ సినిమానే నాకు పెద్ద హిట్ అయింది. వెనక్కి తిరిగి చూసుకోకుండా ఏది వస్తే మీ టైంలో క్యారెక్టర్కి ఏజ్కి అదంతా పెద్దగా ఉండదు అనుకుంటా, అది ప్రమేయం పడదు. నేను వచ్చి శక్తి అనే సినిమా పెద్ద హిట్, అది కూడా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, కృష్ణ గారు యాక్ట్ చేశారు. కొంచెం మదర్ ఇండియాలా ఉంటుంది, దాంట్లో కృష్ణ గారికి మదర్ చేశారు. అంటే అది ఇప్పుడు చూస్తే భయంకరంగా ఉంటుంది, ఆ విగ్ అంతా చూస్తే మొహానికి విగ్గుకి సంబంధం ఉండదు. సో అలా అప్పుడంతా ఆలోచించేదాన్ని కదా, అందరంటే ఇష్టం వచ్చినట్టు చేస్తావేంటి నువ్వు, ఒక్కటే మెయింటైన్ చేయాలి, ఆ గ్లామర్ అట్నే మెయింటైన్ చేయాలి, ఆ క్యారెక్టర్స్ అలాగే. ఇది కరెక్ట్ కాదమ్మాయి, నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదన్నారు. కరెక్ట్, నాకు నచ్చింది నేను చేయాలి, నాకు నచ్చకుండా నేను చేస్తే నాకు అసలు సినిమాలే నాకు 3 years తర్వాత నచ్చలేదు, మానేయాలనుకున్నా ఆఫ్టర్ 3 years. ఎందుకంటే టూ మచ్ అది, ఎప్పుడు చూసినా సినిమా షూటింగ్, మేకప్, ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు అనిపించేది. నా లైఫ్ ఐ వాంట్ బి ఫ్రీ, ఇండిపెండెంట్గా, ఫ్రీ బర్డ్ లాగా, అసలు అలా బీచ్లకి
కాంపౌండ్ వాల్ దూకి ఇలా ఉండే లైఫ్ సడన్గా రిస్ట్రిక్ట్ అయిపోయి అది నాకు అంత మిస్ అయిపోయింది. 4 షిఫ్ట్లు చేసేవాళ్ళ మేడం? చాలా సినిమాలు అమ్మో, మార్నింగ్ 7 to 1 o'clock, మధ్యాహ్నం 1 దాకా, మళ్ళీ 2 to 6, 6 to 9, 9 తర్వాత 3 కూడా చేస్తున్నాను నేను. మార్నింగ్ midnight 2 o'clock. టూ మెనీ పిక్చర్స్. ఒక్కొక్కసారి అట్నే అలా, అంటే తెలుగు తమిళ్ కూడా చేసేది. తమిళ్ తక్కువ. కమల్ గారితో ఎక్కువ ఉన్నాయి మీకు? కమల్ హాసన్ నేను బిగినింగ్ అంటే వెన్ టీనేజర్స్గా ఉన్నప్పుడు మేము మలయాళం, తమిళ్, బాలచంద్ర గారి సినిమాలన్నీ కమల్ నేనే. ఒక తర్వాత తను పెద్ద హీరో అవ్వడం, నేను ఇక్కడ తెలుగులో పెద్ద హీరోయిన్ అవ్వడం, అట్లా అలా అయితే డిఫరెంట్. ఇది ఆ జనరేషన్ అంతా అలాగే. రజనీ గారు ఫస్ట్ సినిమా నాకు ఫాదర్ కదా రజనీకాంత్, ఆయన ఫస్ట్ సినిమా నాకు. సో ఇవన్నీ డిఫరెంట్ జర్నీస్. అందరూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తెలుగు నాట ఏలుతున్న జయసుధ గారు, చిరంజీవి గారు, అవునా, ఇది కథ కాదు, అంతా న్యూ కమర్స్, అంతా అప్పుడప్పుడే పైకి వస్తున్నారు వాళ్ళు. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ మా జనరేషన్ అందరూ పెద్ద ఆర్టిస్టులు అయ్యారు. అవును, మెగాస్టార్, సూపర్ స్టార్, అదే ఇది. బట్ ఆల్ ఒక రేంజ్లో. కొంతమంది సూపర్ డూపర్ స్టార్స్ అయ్యారు, కొంతమంది సూపర్ యాక్టర్స్ అయ్యారు. బట్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యి స్క్రీన్ మీద వీళ్ళిద్దరు పేరు సూపర్ ఉంటుంది అనిపించిందంటే శోభన్ బాబు గారు, జయసుధ గారు. నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేశారు కదా ఆయనతో చేసిన. మా జనరేషన్ నేనే ఎక్కువ సినిమా, అంటే అంత పుట్ టుగెదర్ ఐ థింక్ నేనే ఎక్కువ యాక్ట్ చేశాను. కెమిస్ట్రీ అంటే ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. బట్ ఆయనతో అందరు హీరోయిన్స్ బాగుంటారు, అందరు హీరోయిన్స్ అది. బట్ ఐ హ్యాడ్ అ స్పెషల్ ప్లేస్. ఓకే. ఎందుకంటే ఆయనకి ఇష్టం నా మీద జోకులు వేయడం, చాలా చాలా. అదే ఆయన అనే ఎప్పుడు ఏమో ఏమో అని పిలుస్తారా, ఎక్కువ మంది నాకు పిలుస్తారా హీరోయిన్స్. ఆయన ఏదో సినిమాలో కూడా ఉంది ఏమో, ఆయన అందరినీ ఏమో అట్లా అంటారు, కానీ ఎక్కువ నాన్న ఏమో ఏంటో ఇది. ఒకసారి మా జయసుధ తెలుసా, మా జయసుధ అండి చాలా తెలియగలదండి అలా అనేవారు. నిజంగానా? చెప్పా అసలండి మీరు జయసుధ అంటే అసలు ప్రపంచం ఇది ఏంటి అంటే తనని చూసి నేర్చుకోవాలండి, అది చాలా ఇంటెలిజెంట్ అండి అని మేము ఫీల్ అవ్వట్లేదండి, తను ఫీల్ అవుతుంది. అది సంగతి. తను చాలా ఇంటెలిజెంట్ అని తను ఫీల్. లిబరల్ గా ఉంటారేంటి లైఫ్ లో? ఎవరు? మీరు? నేనా? ఏ లేదు, నేను అంటే ఆయనకి నా అంత అమాయకురాలు. నాకేమో 2 విషయాలు తెలుసు. ఒకటి స్పోర్ట్స్, నాట్ ఓన్లీ క్రికెట్, ఏదైనా నాకు ఇష్టమైంది 2 స్పోర్ట్స్. తర్వాత న్యూస్ పేపర్స్. మా నాన్నగారు చదవమంటారు కాబట్టి న్యూస్ పేపర్ పొద్దున్నే ఫ్రంట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఆ రోజుల్లోనే తీసుకెళ్ళిపోయి చదివేదాన్ని. సో అందుకని ఆయన ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతానని. దాని తర్వాత ఆయన ఏం చెప్పినా చేసేదాన్ని కాదు. ప్రాపర్టీ ఇక్కడ కొనవే, నీ డబ్బులు అని అంటే చేసేదాన్ని కాదు. ఈయనకే అసలు ఏం తెలియట్లేదు, ఇక్కడ పోయి ఎవరన్నా కొంటారా అని నేను అనుకునేది. అంటే అలాంటి ప్లేస్లు చూపిస్తారా? అవును, భయంకరంగా. అప్పుడే ఆయన ఒకసారి ఒక ప్లేసు అన్నానగర్ అని, ఇప్పుడు అన్నానగర్ చెన్నైలో 100 కోట్లు, అక్కడంతా గార్బేజ్ డంప్ చేసేవారు. అక్కడ పందులు పోయిన డాగ్స్ అవన్నీ పడేసేవారు. అది క్రాస్ వాసన అంటే వాసన, అసలు మనకి అద్దం తిప్పినా మన బాడీ మీద వాసన. అక్కడ కొనమంటాడు ఆయన. నాకు అనిపించింది ఏంటో పెద్ద తెలియగలను ఈయనకి, అసలు ఈయనకి లేదు ఏమీ తెలియదు. మనకు చెప్తాడు అసలు ఎందుకులే పెద్ద అయినా మనం ఆయన గౌరవించాలి. ఓకే సార్ అని చెప్పేసి అలానే అదంతా అయిందే. సౌత్ ఇండియాలో 1000 కోట్లు. సౌత్ ఇండియాలో రిచెస్ట్ హీరో అని చెప్తారు శోభన్ బాబు గారిని. అండ్ హీ డిజర్వ్స్ ఇట్ అండ్ హీ ఎర్న్డ్ ఇట్. అది అలా ఉంటుంది. అంటే ఆయనకు తెలివితే అట్లా లేదని నేను అనుకునేది అనమాట. ఇంకా ఆలోచించండి ఎలా ఉంటుందని. అంటే ఎనీథింగ్ కనెక్టెడ్ టు మనీ నేను 0. బికాస్ ఐ థాట్ మనీ ఈజ్ నాట్ అ బిగ్ థింగ్. ఫస్ట్ నుంచి అంతేనా మేడం? ఫస్ట్ నుంచి అంతే. మా నాన్నగారికి ఉందా ఇది? ఈ రోజు వరకే బతుకుతాం మేము. ఓకే, అంతే. రేపటి గురించి ఆలోచించు. సో అది ఫస్ట్ నుంచే అంతే. బట్ నాట్ నెసెసరీ అది ఏదో ఎక్కువగా లావిష్గా ఖర్చు పెట్టడం, ఏదో దానికి ఏదో పెద్ద దీనికి వెళ్ళిపోయి ఏదో జ్యువెలరీ వేసుకోవడం, అదే అలాంటివన్నీ ఉండదు. బట్ ఐ యూస్ టు హ్యావ్ గుడ్ జ్యువెలరీ, మంచిది అలా టేస్ట్ ఉంది. బట్ ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టం మాకు. ఇలా అనుకుంటే అలా కారు ఎక్కి వెళ్ళిపోవడమే.
కార్లో వెళ్ళేటట్టు అయితే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 8 hours జర్నీ, 9 hours జర్నీ. సో మీరే డ్రైవ్ చేస్తారు నాకు డ్రైవింగ్ రాదు, ఇప్పుడు ఫ్యామిలీతోనే. ఐఎమ్ నాట్ నాకు ఎక్కువ మంది చుట్టూ ఎక్కువ మంది ఉండాలి. నాకు ఒంటరిగా అంటే భయం వచ్చేస్తుంది, నేను ఉండలేను, ఎప్పుడు అలవాట్లేదు. ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళు ఉండాలి, మెంబర్ నా పక్కన ఉండాలి, లేకపోతే ఇంపాసిబుల్. ఇప్పుడు కొంచెం ఒక 4-5 years నుంచి కొంచెం ధైర్యం వచ్చింది. 4 కూడా ఒక 10 years నుంచి కొంచెం ధైర్యం. అంతకుముందు బ్యాంక్ వెళ్ళడం కూడా తెలియదు నాకు, బట్ నేను అలా ధైర్యం. కానీ బట్ ఐ కెన్ నెవర్ బీ వితౌట్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అప్పుడులో శోభన్ బాబు గారు చెప్పినట్టు కొనుంటే ఇప్పుడు జయసుధా నగర్ అని పెట్టేవాళ్ళు ఒక నగర్ అంతా. ఆయన స్టాచ్యూ కూడా ఉంది, మీకు ఐడియా ఉందా? చాలా బాగుంది. అవునా? సో ఇట్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ, వెరీ వెరీ క్లోజ్. అండ్ అంటే అలాంటి ఫ్రెండ్షిప్స్ అన్ని మనం మనం చాలా రేర్గా ఉంటుంది. అప్పుడున్న హీరోలలో కొంచెం క్లోజ్ బాండింగ్, మంచి చెడు చెప్పుకునే హీరో అంటే ఆయనైనా చెప్తారు. ఆయన చాలా అది షో అది అందరూ, నేనే కదా, అందరు హీరోయిన్స్ దే వర్ వెరీ క్లోజ్. బట్ మేమిద్దరం ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసాం కాబట్టి వీ హ్యాడ్ దట్ బాండింగ్. ఒక ఇది ఏంటి, నువ్వు ఈ సంవత్సరంతో మనమే నీ మొహమే నేను చూసినట్టున్నాను, బోర్ కొడుతున్నది నేను చూస్తాను అలా అన్నారు. ఓకే, బోర్ కొడుతున్నదని. కానీ నేను బట్ ఐఎమ్ ఆల్వేస్ చాలా ఒకటి ఏంటంటే, మా నాన్నగారు నేర్పించింది, ఎవరు ఎంత జోక్స్ చేసినా ఎంత ఇది చేసినా అది మళ్ళీ నేను వాళ్ళ మీద జోక్ చేయడం కానీ వేయను. ఎందుకంటే అందుకే నేను ఇంతవరకు వాళ్ళ మీద ఏ జోక్ చేసినా నవ్వుతా. అంత ఆ గీత ఒక మాట అది దాటున్నది. అవును, మీ మీద నేను బాగా విన్నది ఏంటంటే రెమ్యునరేషన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్, ఎంత ఇస్తే అంత తీసుకుంటారు, డిమాండ్ చేసే హీరోయిన్ కాదు కాబట్టి 50 సంవత్సరాలు ఉన్నారేమో, అది కూడా ఒక రీజన్ అంటుంటారు. సో మెనీ రీజన్స్. మై మూవీస్ ఎప్పుడైనా మన సక్సెస్, మంచితనం అన్నది ఎప్పుడో ఒకసారి మనకు అది ఏదో ఒక టైంలో అది హెల్ప్ చేస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇస్ సక్సెస్. సక్సెస్ లేకపోతే ఎన్నిసార్లు రిపీట్ చేస్తాం, అలా అయిపోతుంది. బట్ గాడ్ వాజ్ దేర్ విత్ మీ ఆల్ ద టైమ్. ఏదో సమ్ సుప్రీం పవర్, ఆ పవర్ ఏదైనా వేరు పెట్టుకోండి మీరు, దట్ సంథింగ్ వాజ్ దేర్. ఎందుకంటే ఇంకా అయిపోయామన్న టైంలో కూడా విత్ ఇన్ సెకండ్స్ విత్ ఇన్ అవర్స్లో చేంజ్ అయిపోతుంది మొత్తం. ఓకే, దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ సో మచ్. బికాస్ దేర్ వాజ్ సమ్మన్ హూ ఇస్ వెరీ పొసెసివ్ అబౌట్ మీ. సుజాత అనే వ్యక్తి, జయసుధ అనే వ్యక్తి నాది అన్నది, దెర్ ఇస్ సమ్ అన్సీన్, మనం చూడని ఒక పవర్ ఏదో ఒకటి ఉంది. సో ఎవ్రీ టైమ్ యాజ్ అ హ్యూమన్ వీ హ్యావ్ టు గో త్రూ కదా, మనకు ఒక డెస్టినీ ఉంటుంది, మనకు కర్మ అనేది ఏదైనా ఉండొచ్చు, అవన్నీ మన పోనిస్తుంది. కానీ అది అన్నిటి నుంచి మనం సేవ్ చేయాలంటే మనం స్పెషల్ పర్సన్, మనం వేరే ఏదో అయిపోతాం. అది జరగదు. నాకు అన్నీ ఐ టేస్టెడ్ ఆల్ ది గుడ్ బ్యాడ్ అగ్లీ పార్ట్ లైఫ్లో. బట్ అవన్నీ వెళ్తే అదేంటంటే ఓన్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఫ్యూ డేస్, బౌన్స్ బ్యాక్. అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకూడదు అంటారు, ఉన్నది ఉన్నట్లు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడకూడదు అంటారు. మీరు ఆ రెండింటికి ఆపోజిట్. కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాల్సిందే, అలా ఉంటారు కదా. హెల్ప్ అయిందా లేకపోతే లేదా? ఎప్పుడంటే అది ఎక్కడన్నా జరిగి ఉంటుంది, దానివల్ల ఉండే నష్టం జరగచ్చు. కానీ చాలంటే మాకు కూడా అన్ని తిట్లు తెలుసు, అన్ని రకాలు, ఏ లెవెల్ కింద వరకు వెళ్ళిపోవాలంటే ఆ తిట్లు కూడా తెలుసు, మాటలు కూడా తెలుసు. వీ డోంట్ డూ దాట్ బికాస్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ యువర్ పేరెంట్స్ ఒక నేర్పిస్తారు. ఏదో ఒకటి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అది. ఇప్పుడు నాకు తెలియదు ఏముంటుంది, అన్ని వేషాలు వేస్తాను అది, బట్ ఐ డోంట్ డూ ఇట్. ఐ వాంట్ చెప్పాలనిపిస్తుంది, చెప్పలేను. ఇప్పుడు నేను యాక్చువల్ జయసుధా ఇట్స్ నాట్ మీరు చూసే జయసుధా కాదు, నేను ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్. బట్ అది నేను నా మనసులో ఉన్నదాన్ని చెప్తే చాలామంది తట్టుకోలేరు. ఎందుకంటే అయ్యో ఈ మనిషి ఇలా నా లోపల ఇంతనా ఉంది అలా అని అనుకుంటారు. సో మనం డిప్లొమాటిక్గా అది ఉంది. అలాంటప్పుడు దాన్ని బయట పడరు ఎట్లా? దాన్ని మీరు అంతటా మీరు ఓకే కూల్ ఇలా కదా ఉండాల్సింది అంటే మనకేంటంటే మేనేజ్ ఎలా చేసుకుంటారు దాన్ని? కొన్ని మన రిస్ట్రిక్ట్ బలవంతంగా సర్వైవ్ అవ్వాలి కదా, యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. కాబట్టి అలా. కానీ మరీ అంత ఏదన్నా మనకి నచ్చంది ఉంటే దాటిపోయినాయి కూడా ఉంటాయి కదా, డైలాగే చెప్పను. అలాంటప్పుడు ఇది ఎందుకు చేస్తాను నేను? సో ఐ డోంట్ డూ దట్. నేను ఏదైనా చేస్తే నాకు ఇష్టమైతే, నాకు కరెక్ట్ అనిపిస్తే అంటే తప్ప నేను చేయను. బట్ అది వేరే వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు అది ఐ డోంట్ రియలీ కేర్. బికాస్ నోబడి నా లైఫ్లో నేనే నాకు హెల్ప్
నాకు వేరే వాళ్ళు చాలామంది హెల్ప్ చేస్తుంటారు, కానీ వాళ్ళందరూ కూడా నాలాగా ఆలోచించేవాళ్ళే. లక్కీగా నేను ఎలా ఆలోచిస్తానో నాకు తెలిసిన నాకు క్లోజ్గా ఉండేవాళ్ళు కూడా నాలాగా ఆలోచించేవాళ్ళు. సో వీ రియలీ డోంట్ పెద్దగా నేను ఎవరిదో ఇట్లా ఉంటేనే అట్లా జరుగుతుంది అన్నది మేము ఎదురు చూడండి. ఎక్కువ అలాంటి పరిస్థితి వస్తే అంటే అంత ఇదిగా దిగజారాల్సి తల వంచాల్సిన అవసరం లేదు అని అంటున్నాను. అంటే మీరు అన్నారు అలా ఉండదు, బట్ సక్సెస్ అనేది మాట్లాడుతుంది అన్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. సక్సెస్ ఉంటే అమ్మా అని కూడా పిలుస్తారు. అలాంటి ఒక సమాజంలో బతుకుతున్నాం ఇప్పుడు మనం. ఇంత పెద్ద సక్సెస్ చూశారు, పెద్ద పెద్ద హేమీల ముందు తట్టుకొని నిలబడి సహజ నటి జయసుధ 50 సంవత్సరాలు, చాలా పెద్ద ప్రైడ్, ఇది మామూలు విషయం కాదు ఇది. అలాంటిది ఇంత ఆలోచించే వ్యక్తి ఎందుకు చేతులు కాల్చుకున్నారు ఫైనాన్షియల్గా? మేము వాట్ ఎవర్ వి మేడ్, మేము పిక్చర్స్ తీసి పోగొట్టుకున్నాం. నితిన్ గారు, మై లేట్ హస్బెండ్, వారి సినిమాలు తీయాలి, అదే ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ ఫర్ అస్. బట్ దాంట్లో నుంచి పోగొట్టుకున్న దాంట్లో నుంచి రికవర్ అవ్వాలంటే కొంతమందికి అదే చెప్తున్నాను కదా, కర్మ, డెస్టినీ ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను సంపాదించినంత ఎంత సినిమాలు, ఈవెన్ యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ద ప్రాపర్టీస్ విచ్ ఐ హ్యాడ్, విచ్ చూస్తే ఎన్నో కోట్లు ఎన్నో వందలు దాటిపోయి ఉంటాయి. ద రీజన్ ఇస్ సమ్టైమ్స్ ఇట్స్ మన తప్పు కావచ్చు, ప్రతిదీ దేవుడు అట్లా అని కర్మ అనొచ్చు. బట్ కొన్ని టైంలో అలా జరిగింది. అంటే ఈవెన్ సంథింగ్ ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు, ఐ వాంట్ టు ప్రూవ్. నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎలా ఉంటుంది మన తలరాత అన్నది. చెన్నైలో గుడ్షబడ్ కాన్వెంట్ అని ఒకటి ఉంది. సో ఇట్స్ విలేజ్ రోడ్, చాలా ఇప్పుడు కూడా ది ప్లేస్ అది. అక్కడ పెద్ద షాపింగ్ సెంటర్ కట్టారు. 4 floors 5 6 floors 7 floors. సరే అందరు చెప్తున్నారు కదా అని చెప్పి నేను కూడా శోభన్ బాబు గారు లాగా అని అక్కడ నేను కొనడానికి ట్రై చేశాను. శోభన్ బాబు గారు తెలిసింది, చేసి నాకు ఫోన్ చేసి, మంచి పని చేసావే, అక్కడ కొంటున్నావంట కదా అంటే, అవునండి అలా అన్నాను. అది కొన్నాము, కన్స్ట్రక్షన్ అవుతుంది, కొన్నాము, అయిపోయిందంతా. కొనిన వెంటనే ఒక్కసారి స్లంప్ వచ్చేసింది. ఎవరు రాలే ఆ బిల్డింగ్కి రెంట్కి, ఎవరు అది అమ్మాలన్నా కూడా మా వల్ల కాలేదు. ఎన్నో ఏళ్ళుండి లాస్ట్కి అమ్మాం అది. సో అట్లాంటిది కొన్ని మనం అనుకున్నప్పుడు ఏంటంటే అది కలిసి రాలేదు. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. ఆస్తులు మీకు కలిసి రాలేదంటారా? కలిసి రాలేదు, ఎప్పుడు కలిసి రాలేదు అంతే. సో అట్లా అవుతూ ఉంటుంది. ఎక్కడో మేము చెన్నైలో ఒకసారి అట్లా 9 acres ల్యాండ్ కొన్నాము. అదే సో అది కొన్నప్పుడు అక్కడ బోర్ వేయడానికి నీళ్ళు పడదు. అరే నీళ్ళు పడట్లే ఎందుకు 9 acres అంటే అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఆ కాంపౌండ్, ఒక కాంపౌండ్ వాళ్ళు రజనీ గారు ఫామ్ హౌస్ అనమాట. ఇప్పుడు ఉండేది రజనీ. సో నౌ ఇట్ ఈస్ మోర్ దెన్ 100 crores పైన దాటిపోయింది అది. అప్పుడు నీళ్ళు పడట్లేదు అని అమ్మేశాం. సో ఇలా ఉంటుంది. అంటే కామన్ మిమ్మల్ని ప్రేమించే అభిమానులు ఎప్పటి నుంచో 2 క్వశ్చన్ మార్క్ అలానే ఉండిపోయింది అని చాలా మంది ఫీలింగ్. మేడం, మీరు తప్పుగా అనుకోనంటే నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. ఒకటి, మీరు అన్నారు సినిమాలు తీసి నాకు కలిసి రాక కొన్ని ఆస్తులు పోయినాయి అన్నారు. ఇప్పుడు ఏదైతే నితిన్ గారి కోసం మీరు సినిమాలు తీశారో ప్రొడ్యూసర్గా, ఆ నితిన్ గారు అప్పుల బాధలు తట్టుకోలేక పైనుంచి దూకేశారు, దానికి జయసుధ గారు కారణం అనేది బయట నడుస్తున్న ఒకటి. ఇంకొకటి మీ మ్యారేజ్ మీద ట్రోల్ అయింది. మై పర్సనల్ ఇది. సో నేను అప్పుడే భయపడిన వ్యక్తి, వీటన్నిటికి భయపడను. అదే మీరు ఓపెన్ గా మాట్లాడతారు కాబట్టి అడిగాను. ద సెకండ్ థింగ్ ఇస్ నాట్ ట్రూ వాట్ యు సెడ్, అండ్ ఫస్ట్ థింగ్ ఇస్ బేసిక్లీ దే హ్యావ్ ద ఇష్యూ ఇన్ అవర్ ఫ్యామిలీ. అది ఆ కర్స్ మా పిల్లలకి కానీ పిల్లలకు కూడా రాకూడదని మేము కోరుకుంటున్నాము. బేసిక్లీ నితిన్ గారి ఫ్యామిలీలో ఆయన బ్రదర్ కూడా అలాగే చనిపోయారు. నితిన్ గారి బ్రదర్, ఆయన కంటే ముందు ఆయన. అవును. సో వాళ్ళ ఫ్యామిలీలో ఇంకో 2 కూడా అలాగే, లేడీస్ 2, మా అత్తగారి తరఫున వాళ్ళు కూడా అలాగే. సో దే హ్యావ్ దట్ ఒక డిప్రెషన్ వచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయని. దానికి నా కారణం నేనే కదా సంపాదించే వ్యక్తి. నేను ఎందుకు అప్పులంటే నేను ఎందుకు కారణం అవుతాను? మాకు అప్పులు అంటే భయమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుల కోసం సూసైడ్ చేసుకునే అంత అప్పులు ఎప్పుడు ఉండేది కాదు. వీ డోంట్ గో ఇన్ టు దాట్ కాదంత.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అన్నప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో చాలా మంచివి ఉన్నాయి, ఎస్ రైట్? నేను కూడా చూస్తాను, లైక్ దేర్ ఆర్ బ్యూటిఫుల్ థింగ్స్, మంచిది ఉన్నాయి. ఎస్పెషలీ ప్రపంచం గురించి సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్, దాని గురించి తెలుసుకోవడం కానీ, మ్యూజిక్ కానీ, అన్ని గురించి తెలుసుకోవడం కానీ అన్నీ. బట్ మోస్ట్లీ ఇట్స్ అ సేటన్, ఇట్స్ అ సెటానిక్, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్. ఇట్స్ అ సేటన్, ద సేటన్స్ కింగ్డమ్ అది సోషల్ మీడియా. అంటే మంచిది పక్కన పెట్టేస్తారు. సో పీపుల్ అనుకుంటారు, వీళ్ళు చెప్తారు ఇవన్నీ. ఇప్పుడు ఏమవుతుందో నెక్స్ట్ టైం భయపడిన అనే వ్యక్తి, వై వుడ్ వీ గో డౌన్ ఫర్ బేసిక్లీ అది రీజన్ కాదని మా అందరికీ తెలుసు. దట్స్ నాట్ అ రీజన్. హీ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ అండ్ హీ డిడ్ంట్ వాంట్ మాతో షేర్ చేసుకోవడం ఆయనకి. బట్ తర్వాత 1 year షేర్ చేసుకుని వీ నోన్, మా ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ, వీ ట్రైడ్ అవర్ బెస్ట్. ఎప్పుడో ఒకటి జరుగుతుంది తెలుసు మాకు. అప్పుడు లాస్ట్ 1 year ఎప్పుడు జరుగుతుంది తెలియదు, పొద్దున్న జరుగుతుందా సాయంత్రం జరుగుతుందా ఎప్పుడు జరుగుతుంది అని. సో ఇటు వేరే చోట వెళ్ళినప్పుడు జరిగింది అది. సో వీవర్ దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. మేము నాకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆపు. బట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు మా ప్రేయర్స్ ఏంటి, అది ఆ కర్స్ అంటుంది. ఇదే ఈ కర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఉన్నది లేదు అని చెప్పినప్పుడు అది మాలాంటి వాళ్ళు ఇప్పుడు చెల్లి అనుకున్నారు, మనం బాధపడిపోయి ఏడ్చి దేవుడా అది చెప్పినవాడు చెప్తారు కదా, నాశనం అయిపోను ఆ కుటుంబం, అది అంత పవర్ఫుల్ అంట ఆ కర్స్ అన్నది. సో నాకు ఆయన చెప్పాడు, ఏమా దేవుడు గురించి ఇవన్నీ ఉంటుంది కానీ ఆ కర్స్ అన్నది చాలా చాలా జాగ్రత్తగా అండి. ఓకే, అందుకే ద పవర్ ఆఫ్ డెత్ అండ్ లైఫ్ ఇస్ ఆన్ యువర్ టంగ్ అంటారు, బైబిల్లో వాక్యం ఉంది. బాగా చేస్తుంటారు కదా మీరు. అవును, టంగ్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా, నాకు కూడా తెలియదు, తర్వాత తెలిసింది. సో ఇప్పుడేమిటి మేము ప్రేయర్ చేస్తాం, అయ్యో మా జనరేషన్, నా పిల్లలకు కానీ పిల్లలకు కానీ రాకూడదు. అది ఇట్స్ అ కర్స్. అది సంథింగ్. అది సినిమా వాళ్ళు అనగానే ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు. వాడేదో చెప్తున్నాడు సోషల్ మీడియా, ఆడేదో బతుకుతాడు, దాని మీద డబ్బులు వస్తుంది అది. బట్ దానికి నువ్వు 100 మంది 1000 మంది కమెంట్స్ వస్తుంది చూడండి, వాళ్ళు యూ హ్యావ్ టు థింక్. దాని మీద ఒక్కడి మీద అది నిజం కానప్పుడు ఏమవుతుంటే ఇట్ విల్ గో ఇన్ టు దిస్. సో అవి ఏది నిజం కాదు. ఇట్స్ వాట్ దట్ ఈస్. ఐ థాట్ హీ వాజ్ వెరీ స్మార్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్. హీ విల్ నాట్ డూ ఇట్. తెలుసు మేడం, బట్ మస్ట్ హావ్ ఇట్ హ్యాపెండ్. బట్ మేడం ఒకటి అంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఒకరికొకరు ప్రాణం, అందరికీ తెలుసు అది. మీకు సార్కి ఆ బాండింగ్ ఏంటో టైం పట్టిందో బయటికి రావడానికి మీకు? ఎందుకంటే ఎప్పుడు మీకు పక్కన మనిషి ఉండాలి, నావాడు మనవాడు నా కుటుంబం అని, వాటికి ఎక్కువ వాల్యూస్ ఇస్తారు మీరు. అవును, అది ఎప్పుడు ఉంది అంటే డెఫినెట్గా 32 years పెళ్ళి కదా, గాట్ వి నో ఈచ్ అదర్ 35 years 32 years. 3-4 months అట్లా ఉండింది. బికాస్ మా ఫ్యామిలీ వాజ్ విత్ మీ ఆల్ ది టైమ్, సపోర్టింగ్ మై చిల్డ్రన్, మై ఫ్యామిలీ. అండ్ మై కౌన్సిలింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ముంబై. మా సిస్టర్ ఇన్ లాస్ వాళ్ళు రోజు 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి అట్లానే. బట్ ముందు ఏంటంటే ఫస్ట్ యూ గో ఇన్ టు అ షాక్. వెన్ యూ గో ఇన్ టు అ షాక్ ఏమవుతుందంటే యూ బికమ్ నమ్, నీకు తెలీదు, యూ డోంట్ రియాక్ట్ మచ్. బట్ లక్కీగా నాకేమైందంటే దిల్ రాజు గారి సినిమా అప్పుడు వచ్చింది, శతమానం భవతి. షూటింగ్ స్టార్ట్ అయింది. విదిన్ నా చేయకూడదు అనుకున్నా, బట్ వాళ్ళు కూడా లేదు. ఈ ఆల్సో ఫేస్ సేమ్ సిచ్యువేషన్. ఇట్ వాస్ అరౌండ్ దట్ టైమ్ దిల్ రాజు ఆల్సో, వాళ్ళ వైఫ్. సో ఆ టైంలో ఆ సినిమా చేయడం మేము జరిగింది. సో వీ కేమ్ అవుట్ ఆఫ్ దట్. అంటే షూటింగ్లు మాట్లాడడం అది అని. బట్ వన్స్ యూ కమ్ బ్యాక్ హోమ్ దట్ థింగ్ కమ్స్ బ్యాక్. సో అది నాకు అప్పుడు కంటే పాండమిక్ టైంలో అది అప్పుడు రిఫ్లెక్ట్ అయింది. పాండమిక్ టైంలో ఏమైపోయింది, మనకి కోవిడ్ కరోనా అనగానే బయటికి రూమ్ నుంచి నాకు మరీ నేను ఎక్కువ భయపడిపోయాను. ఎంత బ్యాడ్ అంటే నేను యుఎస్ వెళ్ళినప్పుడు, బికాస్ ఐ వాజ్ గోయింగ్, ఫోటో బయటకు వచ్చింది, ఒక సైకలాజికల్గా 16 kgs లాస్ అయిపోయాను. ఐ స్టాప్డ్ ఈటింగ్ ఫుడ్. ఎవరిని కలవ ఎంత భయం వేస్తుందంటే ఎవరిని 10 సార్లు చేతులు కడుక్కొని చెయ్యి ఎంతో ఇన్ఫెక్షన్లా వచ్చేసింది. ఒక కైండ్ ఆఫ్ ఫోబియా అంటారు కదా, అట్లా వెళ్ళిపోయాను నేను. అంటే ఫస్ట్ టైం కదా మనకి కోవిడ్ అవన్నీ రావు. నా రూమ్ నుంచి బయటకు వచ్చి మా పిల్లలు వస్తే కూడా వాళ్ళని మాట్లాడేదాన్ని కదా, అక్కడే నుంచి డోర్ దగ్గర నుంచి మాట్లాడాను. ఆ లెవెల్కి వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయాక ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 16 kgs. దెన్ మై కజిన్స్ వాళ్ళంతా యూఎస్లో ఉన్నారు. ఐ జస్ట్ గాట్ అప్ వన్ డే ఫ్లారిడాలో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ బ్యూటిఫుల్గా నిద్ర లేచి అట్నే నిద్రలో వచ్చి ఒక ఫోటో తీసుకుని నా కోడలు పంపించాను. ఓకే, గుడ్ మార్నింగ్ అని. అది ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో వేసింది. ఆ ఫోటో బయట సో మెనీ కమెంట్స్ దానికి అవంతా నేను. సో దెన్ ఐ సెడ్ నో వాళ్ళందరూ లేదు, మా జయసుధ ఎప్పుడు ఇదిగా మై గుడ్ ఫ్యాన్స్ అదేనో డీసెంట్ 200 వెల్ బ్రాట్ ఉన్నారు. తల్లిదండ్రులు మంచిగా పెంచిన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడే పద్ధతులు కానీ కూడా అది ఉంటుంది. ఒకళ్ళు మాట్లాడే పద్ధతి, కమెంట్ చేసేది, ఇవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళ తల్లిదండ్రులు సరిగా పెంచకపోతే అలాగే ఉంటాయి. లేదా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధం లేదు ఈ క్యారెక్టర్ అలా అని అనుకో, నేను అట్లాగే ఆలోచిస్తాను నేను ఎప్పుడు. సో మాట అనేది చాలా జాగ్రత్తగా, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వాట్ యూ డూ. సో వాళ్ళంతా వద్దు జయస్తు గారు బాగాలేదండి, ఇట్లా ఉంటే బాగుంటుంది కలర్. అదే ఐ సెడ్ స్టార్టెడ్ కలరింగ్ మై హెయిర్. అయిపోయింది. అది యూఎస్కి వెళ్ళి సార్ దీనికి వస్తే నిద్రపోయి లేచి ఫోటో తీసుకుంటే మా కోడలు లేచేసింది. వెంటనే జయస్తు గారికి జబ్బు, ఆమెకి హెల్త్ బాగాలేదు. మొన్న కూడా మా అబ్బాయి చెప్తున్నాడు ఏదో ఇంటర్వ్యూలో, నిన్న మా అబ్బాయి ఏదో సినిమా యాక్ట్ చేస్తున్నాడు కదా, ప్రమోషన్స్ మా అబ్బాయిని అడిగారంట మీ అమ్మకి ఒంట్లో బాగుందో, సర్జరీ లేదా. ఈ సార్ మా వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దీస్ పీపుల్ ఆర్. నేనేదో ఇంటర్వ్యూకి వెళ్తే ఇవన్నీ సార్ అంత, ఐ మీన్ వై యూ స్టూప్ డౌన్ టు దట్ లెవెల్? డోంట్ స్టూప్ డౌన్, యు ఆర్ అ హ్యూమన్. కానీ నీకు క్యారెక్టర్ ఉండాలి కదా. అది వాడేదో ఇంటర్వ్యూకి వెళ్తే దానికే సార్ మాకు ఎంత నవ్వు వస్తుందంటే వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే. అది నిద్రపోయి లేచని చేసినప్పుడు ఆమెకి హెల్త్ బాగాలేదు. ఓకే పర్వాలేదు, వాళ్ళు ఏదో రాశారు, మీరు చెప్పారు కదా ఇంతకుముందు, వాళ్ళు రాశారో లేదో తెలియదు. కానీ ముఖ్యంగా నాకు ఏంటంటే వాళ్ళని పక్కన పెట్టేస్తే బాగా ఇంటలెక్చువల్స్, కొంచెం తెలిసిన వాళ్ళు, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ లేక వాళ్ళు కూడా చేస్తారు బాగానే. హెల్త్ బాగుందా, ఇప్పుడు హెల్త్ బాగుందా అని మెసేజ్లు పెట్టారా? హెల్త్ కలిసినప్పుడు మెసేజ్ పెట్టగానే ఎక్కడో కలిసినప్పుడల్లా బాగుంది. నేను అంతే. అంటే ఇక్కడ వీళ్ళు కూడా అంటే సోషల్ మీడియా ఎంతవరకు అదే అంటే ఎంత ఇట్స్ ఎగ్జాక్ట్లీ టు మీ, ఐ మే బీ రైట్, ఐ మే బీ రాంగ్, బట్ ప్రజలు వాళ్ళ దృష్టిలో, బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఐఎమ్ రైట్. ఇట్స్ టోటల్ అంటే మేము సోషల్ మీడియాలో గొప్ప విషయాలన్నీ ఉన్నాయి, అవన్నీ పట్టేస్తే ఆల్ దిస్ థింగ్ ఇస్ సేటన్, ద వర్క్ ఆఫ్ సేటన్. ఇట్ విల్ ప్రొవోక్ యూ, నీకు కోపం వచ్చేస్తుంది, నీకు ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, వాడు అన్ని చేస్తుంది. పోనీలే, మీకు ఇంకా తెలుగు చదవడం రాదు కాబట్టి మంచిదైంది. ఇంకా ఓపెన్ చేసి చూడాలి ఏముందా అని. ఓపెన్ చేసి ఉన్న కొన్ని భయంకరమైన వాయిస్లు ఉంటాయి చెప్పే, అది అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి. ఓయమ్మ ఈ జనానికి ఇది చాలు అలా అని. ఐ వండర్ వై ఇంత ఎలక్షన్స్లో ఇంతమంది పొలిటీషియన్స్ కోట్లు ఖర్చు పెట్టినారు, కార్లు ఆపి 3 కోట్లు పట్టుకున్నారు, ఇక్కడ 4 కోట్లు పట్టుకున్నారు. ఎంత లింక్ ఉంచుస్తారా దానికి దీనికి. ఇప్పటికి మీ మీద టైం స్పెండ్ చేస్తున్నారంటే సంథింగ్ స్పెషలే కదా. అంత పబ్లిసిటీ ఎవరు వస్తుంది మనకి. కానీ నేను అంటున్నాను ఈవెన్ ఇంటలెక్చువల్స్ పీపుల్ ఇంతవరకు ఇలా అంది, వాళ్ళు కూడా బాగుందా అన్న. మా డాక్టర్ గారిని వెళ్ళి అడిగితే చెప్పారు, మా డాక్టర్ గారు పెద్ద డాక్టర్, పెద్ద హాస్పిటల్, ఆయనే నడుపుతున్నారు. కానీ ఆయన పేరు చెప్పాలి కాబట్టి I don't have any health issues. By God's grace, nothing. But now we become little, as you grow old, we become strong. So that is the only thing I pray to God. Keep me healthy. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఎప్పుడు I was like that. I lost weight. ఎందుకంటే స్వీట్స్ మానేసాను, నాన్ వెజిటేరియన్ మానేసాను. ఏది భయం, వాడు వంట చేసి పెట్టినా వాడు సరిగా కడిగాడో లేదో, మా వంట ఆమె సరిగా చేసిందో లేదో, బయటికి ఎవరన్నా గేటు ముట్టుకున్నాడంటే వాడు మడితే వాళ్ళతో మాట్లాడేదని కాదు. ఆ లెవెల్కి నా మైండ్. సో దట్ ఈస్ ద టైమ్ వెన్ అది ఆ పీరియడ్లో ఐ మిస్ మై. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అమ్మకి వారసుల్లో చూసిన అమ్మకి ఎంత తేడా ఉంది. వారసులో చాలా సన్నం. ఇంకా మా డైరెక్టర్ అయితే చేస్తే ఏంటి ఇంత మరీ నాకే అసలు. కానీ దట్ ఐ వాంట్ టు బికమ్, ఎందుకంటే అది మంచిది ఉంటారు. బాగున్నారు, ఇలానే ఉండండి. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ పీపుల్ టాక్. దీనికి యాక్చువల్గా దిస్ ఇస్ సంథింగ్ వెరీ ప్రైవేట్, నా పర్సనల్ లైఫ్. నేను యాక్చువల్గా ఆన్సర్ దానికి మీరు అడిగిన దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అడిగినా నేను చెప్పినా రాయాల్సిన వాడు రాస్తూనే ఉంటాడు. ఎందుకంటే మంచి చెడు ఉన్నంతవరకు ఈ ప్రపంచంలో
ఇది జరుగుతూనే ఉంటుంది. ఒక్కళ్ళ గురించి కాదు, నేనే నా గురించి అని చూస్తే చాలామంది ఈ చాలా రకాలుగా ఉంటాయి. బట్ తెలిసలే వాళ్ళ గురించి నేను బాధపడిన కదా, రాసేవాడి గురించి దాని కింద ఉంటా కామెంట్స్ పెట్టా వాడు తెలియకుండా మాట్లాడకూడదు. నేను వాడిని నమ్ముతున్నాడు ఏదే దట్ ఇట్ విల్ ఆల్ కమ్ బ్యాక్ వెన్ యూ హర్ట్ సమ్వన్. అది నిజం కానప్పుడు ఏదైనా మీరు అనుకున్న 2 ప్రశ్నలు 2 నిజం కాదు. ఒకవేళ ఏదన్నా ఉంటే ఐఎమ్ ఇండిపెండెంట్ పర్సన్, నాకు ఐ వుడ్ లైక్ టు బీ, ఈ లైఫ్ ఏది ఉందో అది నా ప్రశాంతంగా హాయిగా యాజ్ ఎ ఇండిపెండెంట్ ఉమెన్ ఐ వుడ్ లైక్ టు. అంటే ఇప్పుడు మహానటిలో సావిత్రి గారిది చూపిస్తారు కదా, సినిమాలకి నష్టాలు వచ్చినప్పుడు అప్పు అనేది ఇంటి మీదకి అస్సలు రాకూడదు, ఎవరు మనల్ని అడగకూడదు, ఇది ఇచ్చే అది ఇచ్చే కావాలంటే అది కూడా అమ్మేసే అనే క్యారెక్టర్ మీది. అవును, అది అందరికీ తెలుసు. అవును, కానీ ఒక్కటి ఏంటంటే వీ డిడ్ంట్ వాంట్ టు బికమ్ సావిత్రి గారు. ఎందుకంటే ఆమె అలా ఉన్నది కాబట్టి ఫస్ట్ థింగ్ యూ షుడ్ నాట్ గెట్ అడిక్టెడ్ ఆర్ యూ షుడ్ నాట్ గెట్ సీ దట్ ద లైఫ్ ఇస్ ఫినిష్, దీంతో మన జీవితం అయిపోయిందని. బికాస్ దేవుడు మనని క్రియేట్ చేసింది మన కోసం అని. అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఒకసారి చూసి మనం అప్రిషియేట్ చేసుకోవాలి, మనం బాగా చూసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో మన లైఫ్లో చాలామంది ఇట్స్ అ జర్నీ, చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు లైఫ్లో. ఇట్ ఈస్ సమ్టైమ్స్ యువర్ హస్బెండ్, అలాగే మా హస్బెండ్ లైఫ్లో వైఫ్ పోతే వైఫ్, బట్ దెన్ హూ యు ఆర్. కడుపులో నుంచి వచ్చినప్పుడు నువ్వు ఒక్కదానివే వచ్చావు కదా, గాడ్ క్రియేట్ నిన్ను తీసుకొచ్చినప్పుడు యు ఆర్ అ స్పెషల్ పర్సన్ టు గాడ్. సో వీ హ్యావ్ టు రియలైజ్ దట్ మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే ఆమెతో పాటు జర్నీ ఉంది కదమ్మా మీకు సావిత్రి గారితో, మరి ఆమెలా సినిమాలు తీయకూడదని మీకు అనిపించలేదా? ఆమెలో సినిమా తీయకూడదంటే అక్కడ సావిత్రి గారు ఆమె కోసం సినిమాలు తీసుకున్నారు, జమినీ గణేశన్ గారి కోసం సినిమాలు తీసినట్టు నేను అనుకోలేదు. నేను ఇక్కడ నితిన్ గారు మంచి డైరెక్టర్ అయితే బాగుంటుంది అలా అని నా పర్సనల్ ఫీలింగ్. అందులో సినిమాలు చేసాం, 3 సినిమాలు బాగా ఆడింది, 3 సినిమాలు పోయింది అంతే. బట్ ఐ డోంట్ థింక్ బయట అనుకునేటట్టు అప్పులు దట్స్ నాట్ ట్రూ. దోస్ అప్పులు మన చిన్నగా రోజు అందరు చేసుకునేదా, అవంతా ఏంటి స్మాల్ థింగ్స్, ఇట్స్ నాట్ మేజర్. అమ్మో ఏమైపోతాము అలా. బట్ వాట్ ఈస్ ద మెయిన్, ఎవరికి లేకుండా ఉండే అసలు అందరూ మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్లీ మిస్టేక్ ఐ డిడ్ ఇస్ మనం ఏమి ఇన్వెస్ట్ చేసినా దాని మీద నుంచి ఇన్కమ్ వచ్చేటట్టు మనం ఇచ్చేసుకోవాలి. సో దట్ మనం ఉన్న ఆస్తిని ఒకటి కొన్ని మళ్ళీ కొని అలా అమ్మేయడం కాకుండా దాని మీద మనకి ఇన్కమ్ వచ్చేటట్టు జనరేట్ చేసుకోవడం అంత తెలివితేటలు నితిన్ గారికి లేదు. సో నాకైతే అసలు మీకు లేదు అసలు. పిల్లలకు కూడా రాలేదమ్మా? పిల్లలు ఓకే, దే ఆర్ ఓకే, వాళ్ళ వరకు వాళ్ళకు కూడా అంత లేదు, జాగ్రత్త చేద్దాం అలా అంత లేదు, చేద్దాం లేదు, డే టు డే లివింగ్ మేమంతా అంతే అంతే, ఫస్ట్ నుంచి కూడా అంతే. మా ఫ్యామిలీ కూడా అంతే, మా నాన్నగారు రేపు గురించి తర్వాత ఇవాళ గురించి వరకు హ్యాపీ. బట్ ఇలా బట్ వన్ థింగ్ ఏంటంటే అలా మనకి ఒక గడిచిపోతా ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరో మన వదిలేసిపోయి అంత అలాంటిది. బట్ దేర్ ఆర్ గుడ్ పీపుల్ దేర్. ఒక ఐ కెన్ యూస్ దెమ్ ఆన్ రెయినీ డే, బట్ ఐ హ్యావ్ నాట్ యూస్ దెమ్ ఆల్సో. ఐ హ్యావ్ నాట్ యూస్డ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. అసలు లేదు, అసలు ఛాన్స్ లేదు ఎవరిని. అసలు నేను ఫస్ట్ టైం ఎవరినైనా ఫోన్ చేసి చాలా ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాను ఒక్కొక్కప్పుడు. ఎప్పుడన్నా అది జరగాలి అంటే ఐ ఫీల్ దట్స్ బిలో మై డిగ్నిటీ. అయ్యా ఇంతనా అడగడం అలా అని చాలా కావాలంటే మనలో ఇంట్లో ఉండేది ఏదో ఒకటి అమ్మేయడమే అంతే తప్ప మన జ్యువెలరీ ఎంతకన్నా ఇంకోటి వెళ్ళి అడగాలన్నది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాని గురించి పెద్దగా నేను అనుకోలే. బట్ అది ఎంతవరకు సాగుతుందో చూడాలి. పిల్లలు మా పెద్ద అబ్బాయి వాడేదో యాక్ట్ చేస్తున్నాడు, వాడేదో రెస్టారెంట్ ఇప్పుడు ఉంది, అది పెట్టాలని ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఇంకా అని అనుకుంటున్నాడు పెద్దవాడు. మా డాటర్లా అమ్మాయి షీ ఈజ్ అ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్. ప్లస్ ఇప్పుడు మేమిద్దరం కలిసి సాస్ బహు అని ఒకటి స్టార్ట్ చేసాం. అలా ఆయన సాస్ బహు అంటే తెలుసు కదా, అత్తా కోడలు అది. అండ్ దాని తర్వాత మా రెండో అబ్బాయి వాడు వచ్చి ఈజ్ బేసిక్లీ నేషనల్ షూటర్ కదా, కోచింగ్ అవన్నీ చేస్తాడు. ఇండియాకి
ఈ వాజ్ ఇండియన్ టీమ్ కోచ్ వాడు. ఓ సూపర్. చిన్న రెండో వాడు. ఇప్పుడు లేదు, ప్రస్తుతం లేదు. అంటే మెటర్నిటీ వాళ్ళ ఆవిడ డెలివరీ టైంలో హీ హ్యాస్ టు బీ విత్ హర్. ఓకే. సో నా కోడలు ఆల్సో షీఈ్ ఫారినర్, స్లోవేనియన్ అమ్మాయి. ఓకే. మనోరాలు ఉంది నాకు, ఒక మనోరాలు. పెద్ద బాబు కూతురు. రెండో మనోరాలు కూడా ఉంది. సో దే ఓకే, వీఆర్ ఆల్. ఎక్కువ పెద్ద డ్రామా చేసేవాళ్ళం కాదు. మా లైఫ్ ఏదో మాకు ట్రావెలింగ్ అంతే. మేము మా కోసం బతుకుతాం బాగా. ఎందుకంటే మమ్మల్ని మేము బాగా చూసుకుంటాం, మా కోసం ఉంటాం. అండ్ ఒక కొడుకు 6'8", ఒక కొడుకు 6'3". పెద్దవాడు 6'8", చిన్నవాడు 6'3". అండి ఇప్పుడున్న హీరోస్ కూడా లేరు అంత హైట్. 6'8". మా పెద్ద కోడలు, పెద్దవాడు 6'8", మా కోడలేమో 5'. అంతే. ఓకే. సో వాళ్ళిద్దరు చాలా ఒక క్యూట్ జంట. రెండో వాడు 6'3", మా కోడలు కూడా ఆల్మోస్ట్ 5'9" స్టాల్, పెద్ద రెండో కోడలు కూడా. సో అట్లా హ్యాపీ. ఇద్దరు కొడుకులు కూడా అమ్మని అర్థం చేసుకునే వాళ్ళేనా? మేము వాడు మా పిల్లలు పాప ఎప్పటి నుంచో ఇండిపెండెంట్గా ఉండాలని అనుకుని 18 ఏళ్ళకే బయట వెళ్ళి ఆ స్టైల్లో ఉండాలని కోరుకునేవాళ్ళు. ఫైనలీ ఇప్పుడు వీఆర్ ఆల్ సేమ్, పక్క పక్కనే ఉంటాం. అమ్మని చూసుకోవాలి అవి అలాంటిదా అంటే అమ్మని చూసుకోవడం కాదు, అమ్మని అర్థం చేసుకునే వాళ్ళే. అమ్మని అర్థం చేసుకో. వీఆర్ వెరీ ఇండిపెండెంట్ అండి ఫ్యామిలీ. ఇది మామూలుగా కాదు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే మా నాన్నగారు, మా బ్రహ్మ సమాజం ఎలా ఉంటుందో మాది కూడా అలాగే ఉంటుంది. స్వాతంత్ర సమర యోధుల గురించి విన్నాం, అట్లా ఉంటారేమో. అంత ఫ్యామిలీ అంతే. వీ డోంట్ కేర్ ఎవడేమనుకున్నా అనుకోని, బికాస్ వీ డోంట్ సర్వైవ్, వీ నో వాట్ ఈస్ ద ట్రూత్. మేము మా కోసమే బతుకుతాం అంతే తప్ప నేను మీ ఇంటికి వచ్చి నేనేం అడగ, నువ్వు నాకు వచ్చి ఏమన్నా చేయగలవా, చేయలేవు కదా, అప్పుడు జస్ట్ అంతే అలా ఉండు. అంతేకాని నీకు నాకు అలా ఉంటాం మేము. బట్ వీ ఎంజాయ్ లైఫ్, వీ లైక్ టు ఈట్. కానీ నేను కూడా అన్ని మాల్స్కి వెళ్ళిపోతాను, అది వెళ్ళిపోతాను, రెస్టారెంట్స్ అన్ని కొత్త రెస్టారెంట్స్ ఉంటే వెళ్ళి తింటాను. అంతే హ్యాపీగా ఉంటుంది అంతే, ఏమి పెద్ద ఇదేం లేదు. ఫాదర్ని సన్ని ఇద్దరిని చూశారు, డిఫరెన్స్ ఏం అర్థమైంది మీకు? ఎవరు? రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్ జగన్. ఆయనకి పాలిటిక్స్ అన్నది ఇప్పుడు తెలుసుంటుంది, వాళ్ళ నాన్నగారితో ఉన్నప్పుడు తెలుసుంటుంది, బట్ లోతుగా ఇప్పుడు తెలుసుంటుంది. సో కంపారిజన్ అన్నదే లేదు. దే ఆర్ టూ డిఫరెంట్ పీపుల్ ఆల్ టుగెదర్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇస్ ఫాదర్ అండ్ సన్, అంతే కదా. సో దాని గురించి మనం మాట్లాడడానికి, ఈరోజు పాలిటిక్స్లో అందరూ బ్రదర్ అండ్ సిస్టరే కొట్టుకుంటారు. ఇది మన లైఫ్లో ఒక పర్సనల్ లైఫ్ జరుగుతుంది, అదే కదా. మనం బయట చెప్పుకోం, మనం బయట మాట్లాడుకోం, అవి బయట పడతాయి ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ కాబట్టి. మనం వచ్చి వీటంతా మాట్లాడకుండా కరెక్ట్గా ఎవరు కావాలో అని ఒళ్ళి ఓటేస్తే కరెక్ట్. మన వాళ్ళు ఏంటంటే జస్ట్ యువర్ లైఫ్ ఇస్ నాట్ 3,000 2,000 ప్లీజ్. అదే నేను ప్రజలకి, అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్, దయచేసి 3,000 కోసం 2,000 కోసం అండ్ మీ లైఫ్ అంతా అక్కడే ఉండిపోతుంది కదా. అంటే మీరు సినిమాలలో గొప్ప నటి కాబట్టి అడుగుతున్నాను, రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమా వాళ్ళకన్నా రాజకీయ నాయకులు గొప్ప నటులు అని చాలామంది చెప్తుంటే వింటమే, కానీ నేను చూడలేదు, నేను రాజకీయాల్లోకి వెళ్ళలేదు కాబట్టి. మీరు వెళ్ళున్నారు కాబట్టి 5 years మీరు ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి నటులు మీరంటారా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అంటారా? మాట్లాడే భాష కావచ్చు, ముందు ఒక మాట వెనక ఒక మాట, ఇవన్నీ ఎక్కువ ఉంటాయని బాబు మోహన్ గారు ఎక్కడో ఒక స్పీచ్లో నా ఇంటర్వ్యూలో అంటే నాకు గుర్తుంది. ఐఎమ్ సారీ, ఎందుకంటే నాకు తెలిసిన ఈ 5 సంవత్సరాలు దేర్ మస్ట్ బి సమ్ బ్యాడ్ పొలిటీషియన్స్ ఉండుంటారు. ఎక్కడో ఎవరో చేసిన ఒక అలవాటు, ఆ అలవాటుని ఎప్పుడు మన సిస్టమ్ని బ్లేమ్ చేయకూడదు. సిస్టమ్ ఎప్పుడు కరెక్ట్, దాన్ని బ్లేమ్ చేయడానికి సిస్టమ్ బ్లేమ్ చేయం మనం రాజకీయ నాయకులు నేను అడుగుతున్నా అంతే. దీంట్లో రకరకాల మంది ఉంటారు. సో ఇప్పుడు నేను ఆ టర్మ్ గెలిచాను, ఆ టర్మ్ తర్వాత నెక్స్ట్ టర్మ్ కూడా గెలిచి ఉంటే, దాని తర్వాత నేను ఇంకో టర్మ్ కూడా గెలిచుంటే నేను డెఫినెట్గా వారే అవుతాను. వారే అవ్వకపోతే యూ కెన్ నాట్ సర్వైవ్. ఎందుకంటే ఆ సిస్టమ్ని అట్లా చేస్తారు.
సో ఎవరు ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఎవరితో మాట్లాడుతున్నారు? రాను, అసలు విషయం మాట్లాడు, నీ విషయం మాట్లాడు కదా. ఒకే ఒకటి నాకు తెలియదు, నాకు చాలా జరిగి ఉంటుంది. నేను చేసేవారు, మీరు చేయకపోతే, మీరు మాట్లాడకపోతే మీ పేరు చెప్పుకొని ఎవరో చేస్తారు, మీరు చెప్పిన. సో బెటర్ వాళ్ళు చేసే బదులు మీరే చేయండి, ఆ తప్పు మీరే చేయండి, ఇది మీరే అవ్వండి, ఇంకోళ్ళు ఎందుకు యూజ్ చేసుకోవడం అలా అని. అలా నాకు డైరెక్ట్గా కొంతమంది చెప్తున్నారు. ఓకే, అలా చెప్పున్నారు. దాని తర్వాత బేసిక్ నాకు పాలిటిక్స్ అస్సలు ఏం తెలియదు. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసింది, క్యాంపెయినింగ్ నేను చేస్తున్నప్పుడు పాదయాత్ర అన్నారు. నువ్వు పాదయాత్ర చేయకపోతే నువ్వేం సినిమా ఆర్టిస్టా, పాదయాత్ర చేయవా అని అంటారు. నాకేమో పాదయాత్ర చేస్తేనే వీళ్ళు ఓట్లేస్తారా, పాదయాత్ర చేసి మొత్తం చాలామంది చాలా ఎందుకు ఇవన్నీ అసలు జనం ఏంటంటే ఒకలా చూస్తారు మనని. నువ్వు పాదయాత్ర చేయకపోతే నువ్వు పొలిటీషియన్ కాదు, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని బట్టలు ఉతికి ఒక ఫోటో తీసుకోకపోతే నువ్వు పొలిటీషియన్ కాదు, కొబ్బరికాయ వాడు కొడుతూ ఉంటే వాడు పక్కన కూర్చొని నువ్వు నీళ్ళు తాగితే అప్పుడే పొలిటీషియన్. వాళ్ళు బావిలోంచి నీళ్ళు అంటే నువ్వు నన్ను వచ్చి ఏమైనా చేసి ఇటు తిరగండి, నేను సినిమాలోనే అలా చేయలేదు, నువ్వు తిరగండి, నువ్వు పొలిటీషియన్. ఈ మైండ్ సెట్ ఎప్పుడు మారుతుంది? ఇది మారాలి, రైట్? అండ్ అన్నిటికంటే ఎందుకంటే నువ్వు ఎక్కడ తప్పు ఉంది అన్నది నేను చెప్పాను కదా, ఇట్లా కాదు ఇక్కడ ఉంది అన్ని మొత్తం. అయితే ఒక పాదయాత్రలో అందరూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా, నేను జై కాంగ్రెస్ ఏదో చెప్తూ వస్తారు కదా ఫ్లాగులు పట్టుకుని. ఒక దగ్గర ఒక 100 మంది మహిళలు 100. సో నేను నడుస్తూ ఉన్నాను, ఎండ 2 గంటలు అయిపోయింది. వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేదు. నాకు షూటింగ్ అలవాటు కాబట్టి మా అబ్బాయి టచ్ అవ్వకూడదు, నా పక్కన వాడు రెడీగా బాటిల్ పెట్టుకుని నీళ్ళు పెట్టుకుని, నాకు అమ్మా ఎందుకు వచ్చింది ఎండలో ఇట్లా అసలు నువ్వు వచ్చి నాకేం కళ్ళు తిరుగుతుంది. గొడుగు పట్టుకుంటారా? మీకు గొడుగు పట్టుకుంటే ఓటు రారు. అరే సన్ స్ట్రోక్ వచ్చి పడిపోతుంది నేను సో ఏమిటి మన దేశం ఏంటి అన్నది ఇక్కడ తెలిసిపోతుంది. వెనక నించున్న ఇద్దరు, ఒక ఆమె జై కాంగ్రెస్ ఆమె జై తెలుగుదేశం అంటున్నది. నాకు ఒకే డిస్టర్బెన్స్, ఏమి చెప్తున్నాను. నాకు 1 నిమిషం అయితే కొంచెంసేపు ఆమె అయిపోయి వెళ్ళి కూర్చునేసింది ఒక చోట. వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఆ కోపం వచ్చి మా అసిస్టెంట్ ఉన్నాడు కాబట్టి నాకు కనీసం వాళ్ళకి నీళ్ళన్నా అరేంజ్ చేయాలి. నేను ఎమ్మెల్యే, నేను కట్టేస్తే నా పక్కన ఉన్న వాళ్ళు అరేంజ్ చేయాలి కదా. ప్రతిదీ ఆగి అనేసి ఆమె తీసుకొచ్చినాడు, లే అంటున్నాడు. నేను అన్నాను ఆమెకు ఒంట్లో బాగాలేదు, ఆమె పాపం పెద్ద ఆమె అనేసి ఆమె నేనే వెళ్ళి ఓకేనా మాకు టచ్ కుర్రాడు ఉన్నారు కదా, ఇంకో బాటిల్ నీళ్ళు ఉంటే ఆమెకి ఇవ్వాలా తాగేసి ఏమనుకోవద్దమ్మా నిన్నంతా తెలుగుదేశం తిరిగాము. అప్పుడుగా నాకు తెలియలే, ఇదేమో మన షూటింగ్ లాగే ఉంది, మన అసోసియేషన్. ప్లీజ్ ఇప్పుడన్నా మన వాళ్ళు అంటే చాలా ఉంటుంది, డీప్గా వెళ్తే ఒక సినిమా తీయచ్చు. అంటే సెన్సార్ అలో చేయట్లేండి, బయటికి రాదు సినిమా. అదే ఓకే, సెన్సార్ బయటికి రాదు ఎలాగ సినిమా. అంటే ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మారాలంటే మార్పు ప్రజల్లో రావాలి. 200% మేడం, ప్రజల్లో మార్పు రావాలి. నువ్వు నన్ను అన్నావంటే నేను బయటికి వాళ్ళు తీస్తాను, నేను మామూలు కాదు. ఒక మాటలో చెప్పండి, 1 lakh ఇది ఉంటుంది కదా, పేలుతుంది టప టప టప. ఐఎమ్ సేయింగ్ ఇస్ వచ్చి దేశం అన్నది చాలా, మన కంట్రీ ఇస్ వీఆర్ ఫస్ట్ ఇండియన్స్. కులం అన్నది, మతం అన్నది ఓకే, ఇట్స్ అవర్ పర్సనల్ చాయిస్. మనం పుట్టింది ఒక కులంలో కాబట్టి టూ మచ్ దాంట్లోకి వెళ్ళిపోకండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరుగా ఉండండి అంతే. దాంట్లోంచి బయటపడాలి ముందు. ఒకవేళ అదే అయితే నువ్వు దానికి సపోర్ట్ చేయి, స్ట్రాంగ్గా నిలబడు. ఓకే, నీ కులం కానీ నీ మతం అంటే జెన్యున్గా నిలబడు. మళ్ళీ అక్కడ డీవియేషన్, మళ్ళీ అక్కడ జంపులు చేయకండి. అదే నేను కోరుకునేది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన యాక్ట్ చేస్తానంటే ఆయనకు చాలా సినిమాలు ఉన్నాయి. ఐ మీన్ ఎన్నో 100 సినిమాలు ఆయనకి వస్తుంది యాజ్ అన్ యాక్టర్. అండ్ ఈ కెన్ ఎర్న్. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఆయనకే కదా.
అండ్ ఆయనకి ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన టు కమ్ అవుట్ ఆఫ్ ఒక చిరంజీవి గారు మెగాస్టార్ ఫ్యామిలీలో పుట్టిన ఆ చిరంజీవి గారు బ్రదర్గా అది. బట్ ఆయనకైనా ఒక ఇది క్రియేట్ చేసుకోవడం అన్నది ఎవరికైనా కష్టం, వెదర్ ఇట్స్ అల్లు అర్జున్, చరణ్ కానీ ఎవరైనా. బట్ అలాంటిది ఒక పవన్ కళ్యాణ్, మీరు పవర్ స్టార్ ఏ స్టార్ అయినా కానీ పవన్ కళ్యాణ్ ఇస్ పవన్ కళ్యాణ్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ 50 సంవత్సరాల జర్నీలో ఎంతో చూసుంటారు. మీరు చూసింది మీకు అబ్బా అనిపించింది వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పండి. ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన క్రమశిక్షణ, ఆ సెట్కి వస్తే ఆయన నేను ఎన్టీ రామారావు, నేను గొప్ప నటుడు, నేను సూపర్ మెగా విశ్వవిఖ్యాత అవన్నీ ఏమీ ఉండదు. ఐఎమ్ ఈజ్ జస్ట్ సింపుల్ ఎన్టీఆర్. ఓకే, సో అందరితో ఈజ్ అ డైరెక్టర్స్ యాక్టర్. సూపర్. సో మీ ఇద్దరు చేసిన కాంబినేషన్లో మీకు నచ్చిన సినిమా ఏంటమ్మా? అంటే ఎక్కువ కమర్షియల్ సినిమా చేశారు కదా ఆయన అప్పటికి. సో నాకు డాన్సులు అంటే పాటలు అలాంటి డాన్సులు అంతా ఇష్టం ఉండదు కదా. అట్లానే అన్నారు మామిళ్ళతోటే కాడ వందిస్తే ఏం వేశారు అంటే జయసుధ మంచి ఆర్టిస్టు, ఏమన్నా యాక్ట్ చేయగలదు అన్న దానికి ఆ పాటలన్నీ. కానీ పర్సనల్గా నాకైతే నేను నవ్వుకుని దొల్లి నవ్వి అలాంటి వ్యక్తి నేను. ఇదే మూమెంట్లో డ్రిల్ లాగా కాలు తొక్కేసి ఆయన కాలు తొక్కేసి అలాంటివి ఉంటాయి. కాలికేస్తే మంచి సినిమా అది. డ్రైవర్ అప్పుడు ఇష్టం నాకు. శ్రీనాథ కవి సార్వభౌమ ఒకటి ఇష్టం. ఓకే, తర్వాత అనురాగ దేవత నేను శ్రీదేవి చేస్తాం, అది కూడా మంచి సినిమా. ఇట్స్ అఫ్ కోర్స్ ఇట్స్ రీమేక్. ఉంటాయి 2-3 సినిమాలు మంచి, ఏమైనా మర్చిపోయినాము. కమింగ్ టు ఏఎన్ఆర్ గారు, ఆయన ఏంటి 90 years వరకు యాక్ట్ చేశారా? 92 మనం వరకు చేశారు కదా. మనం వరకు చేశారు. ఇట్స్ అ డిఫరెంట్ జర్నీ. అంటే ఆయన ఒక నటుడు బయట ఓపెన్గా నేను జయసుధ ఫ్యాను ఆయన చెప్పేవారు. జయసుధగా యాక్ట్ చేస్తూ ఉంటే బయటికి వెళ్ళకండి, మన మురళీ మోహన్ కూడా చెప్తా ఉన్నారు. ఆయన సెట్లో కూర్చొని నాకు చెప్పారు. ఆయన అప్పుడే మళ్ళీ చేంజ్ ఆఫ్ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ సీరియల్స్ అవన్నీ చేశారు. మట్టి మనిషి అనే లేదు అవన్నీ చేశారో తెలియదు. సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఆయన యాక్టర్గా ఒక చిరంజీవి గారితో ఏదో సినిమాలు చేసి, లేదు అమ్మా నేను చెప్పేది అదేంటి రాముడు రామాల ఏదో సినిమా అవన్నీ ఉన్నాయి. వాణిశ్రీ గారు నేను 2-3 సినిమాలు యాక్ట్ చేశాను. ఆయన చెప్పేవారు నేను జయసుధ నువ్వు యాక్ట్ చేసేటప్పుడు నేను సెట్ నుంచి బయటకు వెళ్ళామని కాదని, చూడాలి కౌంటర్ షాట్స్ ఎలా చేస్తున్నావు నువ్వు అలా అని. సో హీ ఫెల్ట్ దట్ ఐ వాజ్ డిఫరెంట్. గ్రేట్ కదా. యా అట్లా. అండ్ దట్ యునో ద కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ ఉండింది. సో ఈ వాజ్ వెరీ అంటే ఏం చెప్పాలంటే ప్రతిదీ డిస్కస్ సినిమాలో అయినా క్యారెక్టర్స్ కానీ ఎలా చేయాలి, ఎలా యాక్ట్ చేయాలి, పర్సనల్ లైఫ్లో కూడా ఎలా ఉండాలి, అవన్నీ కూడా వీళ్ళు ఎక్కువ మాట్లాడడం. రామారావుతో అంత ఇంటరాక్షన్ ఉండేది కాదు, బట్ ఈయనతో ఎక్కువ అఫ్కోర్స్ శోభన్ బాబు గారు ఇస్ డిఫరెంట్ ఇది అనుకోండి. నాగేశ్వరరావు గారితో కూడా అలాగే ఉండేది. కృష్ణ గారు అంటే ఆయన నేను ఎట్లా యాక్ట్ చేస్తాం, ఆయన అంకుల్ నేనేమో. సో అందువల్ల చాలా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది కృష్ణ గారితోనే. ఆ డ్యూయట్ సాంగ్స్ వస్తే కూడా ఎందుకో పెద్ద కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. బట్ ఈజ్ డిఫరెంట్. ఓకే, మేమంతా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను ఆయన కూడా అలాగే మాట్లాడతారు. ఆయన ఎవరి గురించి కేర్ చేయరు. ఎవరి గురించి కేర్ చేయరంటే ఇట్స్ హిస్ లైఫ్, అంతే ఆయన లైఫ్. సో యూ కాంట్ డిక్టేట్ ఆయన లైఫ్ని ఎవరు కాంట్. సో హీ లివ్డ్ హిస్ ఓన్. బట్ చాలా హెల్ప్ఫుల్, చాలా మందికి హెల్ప్ చేసేవారు. సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ ఇంకో సినిమా పిలిచి చేసేవారు. కానీ మితభాష అస్సలు, మితభాష అంటే తక్కువ మాట్లాడేవాళ్ళు కదా. ఆమె బుక్స్ ఎక్కువ చదువుతారు ఆయన చదువుతారు అవన్నీ కదా, మాట్లాడమే ఎప్పుడు తల ఊపడ అంతే, అంత తప్పు మాట్లాడేవారు కాదు. ఆయన మాట్లాడతారు. ఆయనకి సంబంధించిన మోస్ట్లీ విమెన్ చాలా తక్కువ. కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు కూడా తక్కువ మాట్లాడతారు. ఈజ్ ఆల్సో నాట్ వెరీ కొంచెం రిజర్వ్డ్గా కొంచెం ఇదిగా ఉంటారు. వన్స్ అగైన్ వాళ్ళ బ్యానర్లో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్ నేనే. అవునా? గోపికృష్ణ ఎక్కువ మ్యాక్సిమం పిక్చర్లు నేనే యాక్ట్ చేశాను. సూర్యనారాయణ ఆయన సినిమాలో కూడా సూర్యనారాయణ ప్రభాస్ వాళ్ళ డాడ్ చేసేవారు. నా సంస్థ అనేది నాకు సమత్త సమాధానం సంస్థ అని కూడా వచ్చేది కాదు.
మా సమత అని ఆయన అన్నాడు, ఆ సంస్థ అన్న కరెక్ట్గా చెప్పు జయసుధా అలా అని. సో ఎక్కువ నంబర్ ఆఫ్ మూవీస్ కృష్ణరాజు గారితో యాక్ట్ చేశాను. హీరోస్ అందరితో ఎక్కువ చేసింది కృష్ణ గారు తప్ప, ఎక్కువ సినిమాలు నేనే యాక్ట్ చేశాను. అవును. చిరంజీవి గారు ఓకే, లైక్ కమల్ అంటే అఫ్కోర్స్ కమల్ మరీ 17 years అనుకుంటా, లేదు 18 years అనుకుంటా కమల్ నేను స్టార్ట్ యాక్ట్ చేశాను. చిరంజీవి గారు అదే ఇది కథ కాదు, ప్రాణం ఖరీదు, ఇంకో ఏదో సినిమా కూడా మేము ఇద్దరం యాక్ట్ చేసాం. తర్వాత ఇంకో ఏదో ఒకసారి 4 సినిమాలు ఏదో చేసాము. ఎక్కువ చేయలేదు కానీ ఇంటరాక్షన్ అది. బట్ ఆయన వన్ ఆఫ్ ద హిస్ జర్నీ ఇస్ ఒక వెరీ వెరీ టఫ్ ఆయనకి. ఎందుకంటే పెద్ద హీరోస్ 4 5 అక్కడ ఉన్నారు. అప్పుడు కొత్తగా ఒక అతను వచ్చి ఇదన్నా 5 versus 1 ఒక వ్యక్తి. ఆయన వచ్చినప్పటికీ మీరు స్టార్ కదా? నేను ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్. ఓకే. సో నేను అనుకునేది కొత్త అబ్బాయి ఎవరో వచ్చారు, కొత్త యాక్టర్ అలా అని. బట్ మేమంతా కొత్త వాళ్ళం కాబట్టి వి యూస్డ్. బట్ విల్ పవర్ అది అచీవ్ చేయాలి అన్నది, క్రమశిక్షణ అంటే జస్ట్ నాట్ టైమ్, హెల్త్, ఎక్సర్సైజ్ అది కాదు. ఈ హ్యాడ్ సో మెనీ అదర్ థింగ్స్. ఇట్ వాజ్ స్పిరిచువల్. ఇది దేవుడికి ఇలా దండం పెట్టుకున్నా, ఈ వాజ్ హనుమాన్ భక్తుడు, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ ఇట్లా ఉండాలి, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ అంత చేస్తారు. ఈ డిడ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. అండ్ టఫ్ జర్నీ చిరంజీవి గారు. వాళ్ళ బిడ్డలతో కూడా చేసిన నటి అంటే మీరే. మళ్ళీ కమింగ్ టు రామ్ చరణ్ గారు, ఏం చెప్తారు? తండ్రిని మించిన కొడుకు అంటారా, లేకపోతే? తండ్రిని మించి అంటే ఆయన స్టైల్, వినయంలో ఈయన స్టైల్. చిరంజీవి గారి ఫ్యామిలీలో అందరూ వినయంగా ఉంటారు. సో అంటే నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్తో ఒక్క సినిమానే చేశాను నేను, బాలు. ఆయన ఎలాగో ఎక్కువ మాట్లాడ్డా ఆయన. సో రామ్ చరణ్ ఇస్ గుడ్, ఇస్ దే నో. ఎందుకంటే తండ్రి, అదే చెప్తున్నాను, నేర్చుకుని క్రమశిక్షణగా సెట్కి వచ్చినప్పుడు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, అవన్నీ ఉంటుంది. సో అవన్నీ దే వెల్ యూనో వెరీ డిసిప్లైన్డ్. ఎక్కడ వాళ్ళు మెగాస్టార్ అవన్నీ పక్కనున్న జనం ఏమన్నా క్రియేట్ చేయాలి తప్ప వాళ్ళుగా ఎప్పుడు బిహేవ్ చేయరు. అండ్ వెరీ టాలెంటెడ్. ఇప్పుడున్న జనరేషన్ అందరు జూనియర్ ఎన్టీఆర్, అందరు టాలెంటెడ్. మీ ఇంటి స్టార్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను నేను. అప్పుడప్పుడు మా షూటింగ్లకు రావడం, తర్వాత ఒక పిక్చర్ యాక్ట్ చేస్తాను చిన్నప్పుడు. దాని తర్వాత మహేష్తో 2 సినిమాలు చేస్తాను అనుకుంటా, మహర్షి అను సీతమ్మ వాకిట్లో. మళ్ళీ కృష్ణ గారు లాగే ఎవరితో మాట్లాడు, చాలా తక్కువ మాట్లాడతాడు. అండ్ క్వైట్ కామ్. తను అంత సినిమా అంటే తెలిసిన వ్యక్తి లైఫ్లో. అత్త అవుతారా మీరు మహేష్ బాబు గారికి? ఏమో నాకు మా ఇంట్లో నాకు ఈ రిలేషన్షిప్స్ ఏమి తెలియదు. నేను అందరినీ అంకుల్ ఆంటీ పిలుస్తా, పెద్దవాళ్ళంతా. చిన్న వాళ్ళందరినీ పేరు పెట్టి పిలుస్తాను. మహేష్ ఏమని పిలుస్తారు మిమ్మల్ని? జయసుధ గారు ఉంటారు. అవునా? ఓకే. అంతే. నేను మహేష్ అంట, అంతే అంతే. ఇట్స్ బెటర్. ఆంటీ, కొంతమంది ఆంటీని ఎవరు పిలవరు, ఎవరు పిలుస్తారనుకుంటా, ఎవరు కొంతమంది ఒకళ్ళిద్దరు. నాన్ ఆఫ్ దిస్ చరణ్, రామ్ చరణ్ ఆంటీ అని అంటారు. ఓకే. నాకు అంతవరకు గుర్తు చరణ్. మీరు ఇప్పుడు హీరో లవ్ తగ్గేసి మళ్ళీ హీరోయిన్ లాగా తయారైపోయారు. నేనా? లేదండి, నేనేమిటో నాకు తెలుసు. మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ నాకు రాకూడదు, ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకూడదు, అది చేయాలి. కానీ మనం హెల్త్ మీద, మన లైఫ్ మీద, దాని మీద జోకులు వేసుకుని, దాని మీద కమెంట్ చేసుకుని, దేవుడు ఉన్నాడు అంతే, చూసుకుంటాడు అంతే. ఇప్పుడు టచ్లో ఉంటారా జయప్రద గారు? మీరు 40 years నుంచి ఫ్రెండ్స్ కదా? అందరు మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. జయప్రద, క్లాస్ ఆఫ్ 80s అందరు నా ఫ్రెండ్సే. బట్ నాకు చిన్నప్పటి నుంచి అట్లా అంటే నా లైఫ్లో పర్సనల్గా నా లైఫ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. రాధిక, క్లోజెస్ట్ ఇస్ రాధిక. సో దెన్ జయప్రద నా పెళ్ళికి వచ్చింది, మళ్ళీ నితిన్ గారి ఫ్యూనరల్కి వచ్చింది, అండ్ అట్లా అదే. బట్ వెరీ అంటే
చాలా క్లోజ్గా మాట్లాడి ఎక్కువ ఇది రాధిక, శ్రీప్రియ గారు, రాజ్ కుమార్ గారు వైఫ్, రాజ్ కుమార్ వైఫ్, మాధురి గారు. సాగర్ సంగమం ఫస్ట్ మీరు సైన్ చేశారు కదా మేడం? చేశాను, అడ్వాన్స్ అని తీసుకుని కుదరలే. రామారావు గారి సినిమా అంటే కమల్ క్యాన్సిల్ చేస్తా 2 సార్లు క్యాన్సిల్ చేస్తాడు షెడ్యూల్ ఇచ్చిన డేట్స్. ఓకే, కమల్ బాగా బిజీ కదా, ఆ చేంజ్ చేసేసరికి అక్కడ నాకు రామారావు గారి సినిమా. సో అయితే రామారావు గారినన్నా వదులుకోవాలి, లేకపోతే విశ్వనాథ్ గారినన్నా వదులుకోవాలి, కమల్ కాదు విశ్వనాథ్ గారిని. బట్ ఐ వెంట్ ఫర్ రామారావు గారు. సాగర్ సంగమం చూసిన తర్వాత ఏమనిపించింది ఆ క్యారెక్టర్ జయప్రద గారు చేసినప్పుడు? అంటే మంచి సినిమా పోయి అనుకున్నాను కానీ బట్ నాకు టూ మెనీ మంచి సినిమాలు ఉన్నాయి. నాకు టూ మెనీ మంచి రిగ్రెట్ లేదు, ఎందుకంటే నాకు టూ మెనీ, మీరు లెక్క పెడితే లెక్క 10,000 సరిపోదు కదా అన్ని క్యారెక్టర్స్. బట్ అది కూడా గొప్ప సినిమా, అది చేస్తుంటే. విశ్వనాథ్ గారి సినిమాల్లో నాకు వచ్చిన ఆఫర్ అదే మంచి. మీతంతా ఆయన నాతో కమర్షియల్ సినిమా తీశారు, నేను కమర్షియల్ హీరోయిన్ కాదు. అంటే ఆయనతో పాటు అంటే ఆయన అన్ని ఏదో కాలాంతకుడు, అల్లుడు పట్టిన భరతం, నేను చేసిన సినిమాలు అవేవి ఆయన స్టైల్ ఆఫ్ మూవీ కాదు అసలు. ఓకే, సో మేడం లాస్ట్ అడగకూడదు అనుకున్నాను కానీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు మీ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు అందరికి కూడా పద్మశ్రీలు, పద్మభూషణ్లు కూడా వచ్చాయి, సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. అసలుకి సహజ నటి జయసుధ గారు అంటే ఇప్పటికీ ఎలాలేని ప్రేమ ఆప్యాయతలు ప్రతి ఇంట్లో కూడా. ఇప్పటికీ పద్మశ్రీ జయసుధ గారు అనిపించుకోలేదు అనే ఒక బాధ అయితే ఉందా లేదా మీకు? ఫస్ట్ మే సంతోషానికి మీకు మీ కంగ్రాచులేషన్ అని చెప్పి పొద్దున్న మారిపోయింది, వాటి గురించి బాధపడాలి. 2 సినిమాలు, మే సందేశం, ఇది అదేంటి శివరంజని, 2 సినిమాలకు పోయింది నాకు. అయితే పద్మశ్రీలు ఇవన్నీ ఏంటంటే మనం చాలామంది అంటారు, మీరు కమెంట్ చేస్తారు, అది ఎవరో ఒకరు మాట్లాడాలి, మా వాళ్ళు మాట్లాడరు. ఎట్లా అంటే మా ఇండస్ట్రీలో కొంతమంది, నేను 6 తర్వాత పనిచేయను, సాయంత్రం 6 o'clock అంతా వెళ్ళిపోతాను. ఫస్ట్ నుంచి అంటే ఒక హీరోయిన్గా సక్సెస్ అయినప్పుడు. శోభన్ బాబు గారు నాకంటే పెద్ద హీరో కదా, ఒక హీరో చాలా పెద్ద ఇది ఆయన, నేను హీరోయిన్ అంతే కదా. ఎప్పుడైనా హీరోనే గొప్ప, హీరోయిన్ తర్వాత వస్తుంది. నేను 6 గంటలకి మా శోభన్ బాబు గారిని, ఏంటి శోభన్ బాబు గారు ఒక 1/2 hour చేస్తారా అంటే, జయసు చేస్తుందా, ఈయన చెప్పచ్చు కదా చేయనని. 6 తర్వాత నేను వెళ్ళిపోతాను, చెప్పరు జయసు చేస్తుందా, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ అందరూ అంతే, జయప్రద నా జయసు ఉంటున్నదా అని అంతే. ఏ హీరోయిన్ అయినా ఏ హీరోయిన్ అయినా ఆ అమ్మాయిని అడగండి అయ్యా ఉంటుందా చెప్పు అని, అది రామారావు గారి నుంచి అదే, అది పద్ధతి. సో నేను ఈ దీంట్లో కూడా ఎవరు మాట్లాడరు. మొన్న నా ఫ్రెండ్స్ క్లాస్ ఆఫ్ 80sలో 2 అడిగితే లేదు, నా ఫోన్ చేసి ఒకళ్ళు అడిగారు, ఆ అమ్మాయి అంటున్నది, నా ఆర్టిస్ట్ పేరు చెప్పదలుచుకోలేదు, నా ఫ్రెండ్, జయ నాకు ఫోన్ చేసి మీకు కావాలండి అని అడిగారు నన్ను. ఇది మీకు కావాలా, మాకు ఫోన్ చేసి కావాలా ఏంటి, అదేమో ఇద్దా అని. సో దాని గురించి మనం మాట్లాడకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే మీరు చూసుకోండి, ఒక ప్యాటర్న్ చూసుకోండి, మీరు పేర్లు తీసుకోండి, డూ రీసెర్చ్. ఊరికే చెత్త విషయాలు, పనికిరాని విషయాలు సోషల్ మీడియాలో కాదు. ఒక నటులకి ఎందుకు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు, ఎవరు జయసూద్ వదిలేసాను, దాని ముందు ఆర్టిస్టులు కూడా ఎవరికి ఎందుకు రాలే, ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్కి ఎందుకు రాలే. సౌత్ ఇండియన్స్కి పాపం షావుకార్ జానకి గారికి కూడా 90 సంవత్సరాలకు వచ్చింది ఇప్పుడు. అంటే ఆమెకి అప్పుడు చెప్పారంట, ఇప్పుడు ఆమె లక్ష్మి గారు ఎంత మంచి ఆర్టిస్ట్, శారద గారికి 3 సార్లు వచ్చింది నేషనల్ అవార్డు, ఆమెకి ఇవ్వలేదే. చాలామంది ఉంటారు, ఇప్పుడు లిస్టు తీసుకుంటే మనం రియల్గా రీసెర్చ్ అంటే గవర్నమెంట్ రికమెండ్ చేయాలి, గవర్నమెంట్కి మనం చెప్పాలి. సో నా వాదన ఏంటంటే, మీరు చాలా చేస్తున్నారు, గవర్నమెంట్ మీకు ఒక ఇదే ఉంది, దానికి సపరేట్ వింగే ఉంది కదా, సినిమాటోగ్రఫీ, కల్చరల్ ఇదని. మీలో ఎంతోమంది ఆఫీస్లో కూర్చుంటున్నారు, మీకు తెలుసు, మీ వైఫ్సో లేకపోతే మీ మదరో మీ సిస్టరో ఎవరో ఒకళ్ళు సినిమాలు చూస్తారు, వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుసు. ఇంట్లో రోజు మాట్లాడుకునే కబుర్లే కదా టీవీ చూసినాం. వై డోంట్ యూ, మీరు ఒక సెలెక్ట్ చేయరు ఆర్టిస్ట్, ఒక బంచ్ ఆఫ్ వీళ్ళు, ఈ టెక్నీషియన్స్, ఈ డైరెక్టర్స్, ఈ ఆర్టిస్ట్, ఈ యాక్టర్స్, సినిమా పరంగా అలా డిఫరెంట్గా, స్టేజ్ పరంగా, మ్యూజిక్ పరంగా ఎవరో వెళ్ళి మిమ్మల్ని వచ్చి సార్ మాకు ఇవ్వండి అని అంటే మీరు వచ్చి రికమెండ్ చేస్తే కష్టంగా ఉండదు మనం వెళ్ళి అడగడానికి. 7 crores పీపుల్లో కనీసం ఒక 2 కోట్ల మంది అన్నా సినిమాలు చూసి నిన్ను వాళ్ళ అభిమాన నటిగా అనుకున్నప్పుడు, వాళ్ళు నన్ను చూస్ చేసినప్పుడు నేను వెళ్ళి నాకు ఇవ్వండి అని అడిగితే
ఏదో కరెక్ట్గా అనిపించట్లేదు నాకైతే. నేను అనుకునేది మనం ఇంత చేసినప్పుడు చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ కదా. 100 years సినిమాలో 50 years ఉన్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని మనం సర్వే చేసుకుంటాము, ఈ దీంట్లో మనకి ఇక్కడ వస్తాం ఇక్కడ గెలుస్తామని. కానీ అంత సర్వే మీకు ఒక ఇదే ఉన్నప్పుడు మీరు చేయొచ్చు కదా. ఎందుకు సినిమా గవర్నమెంట్ సపోర్ట్ ఇక్కడ నుంచి కూడా వాళ్ళు రికమెండ్ చేయాలి కదా. సమ్ వర్క్ దానికో ఈ సర్వే చేయించారు. యంగర్ జనరేషన్కి చెప్పండి, ఇప్పుడు ఈ ఇయర్ పద్మశ్రీకి మనం ఎవరిని రికమెండ్ చేయొచ్చు. చాలా మంది గివ్ దమ్. సుశీల గారికి ఆమెకు కూడా తమిళనాడు గవర్నమెంట్ రికమెండ్ చేసింది, మన గవర్నమెంట్స్ కాదు. షావుకార్ జానకి గారికి వీళ్ళందరికి కూడా అక్కడ గవర్నమెంట్స్ రికమెండ్ చేశాయి. చాలా ఉంటాయిలే కామెడీ, ఇవన్నీ చాలా చెప్పుకోలేము మనం. ఎందుకంటే నాకు అడిగితేనే ఇస్తారు అన్నది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడానికి నా పర్సనల్ కాన్స్టిట్యున్సీ పని ఏదో ఉంటే ఫైల్ పట్టుకుని వెళ్తా ఉంటే నాకు తెలిసిన వ్యక్తి ఇంకో ఆయన సినిమాకి సంబంధించిన మ్యూజిక్ ఏదో ఆయన పక్కన ఫైల్ పెట్టుకుని ఉన్నాడు. నేను అన్నాను, హలో బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఇలా కలవడానికి వచ్చారు అలా అని. పనా అని అడిగా. అవునండి. పద్మశ్రీ అంటే ఏం లేదండి, పద్మశ్రీకి రికమెండ్. ఏంటి పద్మశ్రీకి? అవునండి మనది అడిగితేనే. అవునా అండి? అప్పటి వరకు నాకు తెలియలేదు. నా ఫైల్ ఆ ఫైల్ వేరే, ఈ ఫైల్ వేరే. కల్లా కప్పటం మీరు. కల్లా కప్పట కాదు, అంటే నాకు కొన్ని జరగాల్సినవి జరిగిపోవాలి మనం అడగకుండా. అంతే అంతే. ఎందుకంటే మన వర్క్, నీకు వర్క్ ఉంది, నువ్వు చేసావు, నువ్వు సాధించావు, నువ్వు గెలిచావు, నువ్వు సస్టైన్ అయ్యావు. అలాంటప్పుడు నేను మనం వెళ్ళి అడగడం. నా పేరు జయసుధా అండి, నేను సినిమా. నిజంగా మేడం, నిజంగా మీరు ఒక ఎన్సైక్లోపీడియా. అసలు ఒక రోజు అయితే సరిపోయేదట్లేదు ఇది. జయసుధా ప్రయాణం అని పెట్టాల్సిందే డెఫినెట్గా సూన్, మీరు పర్మిషన్ ఇస్తే. సో నేను ఒకటి ఏంటంటే ఒక్కటి రిక్వెస్ట్ చేసేది, ఓకే ఈవెన్ సోషల్ మీడియా మీద నేను అసలు ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లే. అవును మేడం. ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్, నా పర్సనల్ లైఫ్ పెట్టుకుని నా వ్యూస్ దాని మీద టీఆర్పీ రేటింగ్లో దాని మీద అంటే అదే ఉంటుంది, అది మన వర్క్. ఒకవేళ నేను మీ చోట కూర్చొని ఉంటే నేను కూడా అదే చేసేదాన్ని. ఎందుకంటే నా యూట్యూబ్ ఇది పెరగాలి, నా ఇది పెరగాలి అని ఉంటుంది. బట్ ఒకటి ఏంటంటే బీ కేర్ఫుల్ వాట్ లాంగ్వేజ్ యూస్. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, మనకేముంటుంది, అబ్బా ఏంటి ఇంత అబ్బాయి ఎవరు, ఈ అబ్బాయిని కన్న తల్లి తండ్రి ఎవరో అనిపిస్తుంది. నాకు వెంటనే వచ్చేది వాళ్ళ పేరెంట్సే తగులుతారు. ఇట్స్ ఫన్, దానికి ప్రాబ్లం ఏం లేదు. సోషల్ మీడియా ఎంజాయ్ ఫన్, గాసిపింగ్ ఉంటుంది. బట్ దాని మీద నువ్వు ఇస్తున్నావు చూడు కామెంట్స్, బీ కేర్ఫుల్ ద లాంగ్వేజ్ యూ యూస్. అవును మేడం. It's definitely ఏదో విధంగా it will come back to you in different way. 200%. Be careful because don't hurt people. ఇవాళ వచ్చిందండి, రేపు ఎట్లా. ఇప్పుడు మొన్న ఏదో ఒకటి చూశాను, చూసారా వీడియో ఒకటి వైరల్ అవుతున్నది ఇలా యూట్యూబ్లో. ఒక అతను ఎవరో ఏదో మాట్లాడినందుకు అది కామెడీగా ఉంది కానీ బట్ అది నిజం కాకూడదు రేపు. అంతే. చూసారా అది? వాళ్ళు ఒక్కొక్కరిని పట్టుకుని మొత్తం కామెంట్ చేసిన వాళ్ళ అడ్రస్లు అన్నీ పట్టుకుని ఒక్కొక్క ఇంటికి వెళ్ళున్నారు. సో ఆ సిచ్యువేషన్స్ మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే రేపు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పేం లేదు, బట్ నిజాలు తెలుసుకొని మాట్లాడడం బెటర్. అండ్ యూ డోంట్ జడ్జ్, యూ డోంట్ నో రియల్గా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. అవును. మీరు వచ్చి నాకు భోజనం పెట్టట్లేదు, నాకు కష్టం నొప్పి ఉంటే నాకు కాళ్ళు పెట్టట్లేదు. మీరు అభిమానులు ఎప్పుడు నిజమైన అభిమానులు ఎవరు ఇలా మాట్లాడరు. ఇప్పుడున్న జనరేషన్కి అసలు భయమే లేకుండా పోతున్నది. వాళ్ళకున్న ఫ్రీడమ్ని దాన్ని మిస్యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఎంత డేంజరస్ అన్నది అందరిని కామెంట్ చేసేస్తున్నారు. ఈవెన్ అమ్మాయిలు కూడా, ఈవెన్ సోషల్ మీడియానే కాదు, రేపు ఇప్పుడు ఎంత ఇది దాన్ని రకరకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఎంత మంచి చేస్తుందో అంత చెడు చేస్తుంది. హ్యావ్ ఫన్, ఎంజాయ్, అంతే తప్ప డోంట్ గెట్ ఇన్ టు పర్సనల్ లైఫ్స్. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, యూ డిడ్ంట్ క్రియేట్ మీ, మై హార్డ్ వర్క్ కదా. నేను ఇన్ జనరల్గా నేను మాట్లాడుతున్నాను. వాట్ ఎవర్ ఐ యామ్, యూ బికమ్ దట్ ఇన్ యువర్ లైఫ్. నా పర్సనల్ లైఫ్ అంటే మీకే కదా మేడం, ఇది చాలా మంది ఆర్టిస్టులకు జరుగుతుంది బాబు. ఇప్పుడు సావిత్రమ్మ గురించి గొప్పగా చెప్పుకుంటాం, దాంట్లో కొంత చెడు కూడా చెప్పుకుంటాం.
ఆ మహానటి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చెడుని ఇప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే ప్రతి లేడీ ఆర్టిస్ట్కి, సిల్క్ స్మిత గారు కావచ్చు, ప్రతి లేడీ ఆర్టిస్ట్ని అసలుకి ఏదో విధంగా ట్రోల్ చేయటం, వాళ్ళ మీద న్యూస్ ఏదో ఒకటి. అంటే దాని మీద బతుకుతున్నారు. ప్రొఫెషనల్స్ ఎవరు చేయరు కొంత, ఎందుకంటే ఇండస్ట్రీ మీద కొంత అవగాహన ఉండి వాళ్ళు ఏంటో తెలిసిన, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి సినిమాలు తీశారు, వాళ్ళు ఎలాంటి లైఫ్ లీడ్ చేశారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి తెలిసిన వాళ్ళు ఎవరు చేయరు, ప్రొఫెషనల్స్ ఎవరు చేయరు. సో మీరు అన్నట్టుగా ఉంది కొంత. రోషన్ ఇప్పుడు ఏంటంటే నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు ఆఫ్టర్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దీని తర్వాత వరుసగా ఒక 5 ఉన్నారు, వాళ్ళకైతే ఇంటర్వ్యూ. ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ మీరే అడిగేశారు, చెప్పిందే చెప్పాలి నేను. నిజంగమ్మా మీరు చెప్పాలంటే ఎన్సైక్లోపీడియా. అంటే ఊరికే చెప్పాలి కాబట్టి చెప్పటం కాదు, ఎంత జర్నీ చూసుంటారు 50 సంవత్సరాలలో, ఎన్ని పడి ఉంటారు. సాదాసీదా కాదు, అయినప్పటికీ ఐరన్ లేడీ అని చెప్పొచ్చు మిమ్మల్ని. అసలుకి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా సూసైడ్లు చేసుకుంటున్నారు చిన్న చిన్న విషయాలకి. మీరు అట్లా కాదు, మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. తెలియాలి కాబట్టి ఎంతసేపు అడిగినాం. అదే అవన్నీ ముఖ్యంగా ఈ యంగర్ జనరేషన్కి సూసైడ్ అన్నది అందరికీ ఒక టైంలో అనిపిస్తుంది. చాలామంది అంటారు వాళ్ళకి సరిగా కౌన్సిలింగ్ లేక వాళ్ళని ఇది చేసి అలా అని. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది వీక్ పర్సనాలిటీస్ అలా అని అంటాం మనం. బట్ వీక్ పర్సనాలిటీస్ కాదు, వాళ్ళందరూ చేసుకునే వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్. చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎంత ధైర్యం ఉంటే అది చేసుకుంటారు. అంత ఈజీ కాదు, వాళ్ళు చేసుకునే వాళ్ళకి ధైర్యం లేదు, అలా కాదు. అది మెయిన్ థింగ్ ఏంటంటే పక్కన వాళ్ళు లేదు, వాళ్ళు సరిగా ఆ సిచ్యువేషన్స్ మనకిది దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళ వల్ల ఎదుట మనిషి సఫర్ అవుతున్నారు, వాళ్ళు అవ్వకూడదు అని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ దే ఆర్ సఫరింగ్, దే డోంట్ వాంట్ బికాస్ ఆఫ్ దెమ్ ఇంకోళ్ళు ఆ లైఫ్ బెటర్గా ఉంటుంది లేకపోతే అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా వల్ల ఇది ఇలా చాలా ఉంటాయి అది. బట్ యంగర్ జనరేషన్కి ఏంటంటే ఆలోచించండి, ఎవరు నిన్ను కదపలేరు. నువ్వు ఒక్కటే ఏంటంటే ఆ టైంలో మనం కొంచెం ఆలోచించాల్సిన అంతే టైం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక్క సెకండ్ దాటితే మళ్ళీ మారిపోతుంది మనకి. సో అది మన ఇప్పుడున్న అండ్ దెన్ ఆల్సో ఎస్పెషలీ యంగర్ జనరేషన్కి వాళ్ళు ఏదో ఫోన్ చేతిలో ఉంది టిప్స్లో అలా అనుకోవద్దు. ఇట్స్ బికాస్ చాలామంది మీరేమనుకుంటారు మేము అనగాని, బట్ మేమేమనుకుంటాం అంటే అవన్నీ చూసినప్పుడు ఎవరబ్బాయి ఇట్లా ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఈ అబ్బాయి, ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఈ అమ్మాయి అని అనుకుంటాం. సో ఫ్యామిలీ అనగానే ఫస్ట్ నీ తల్లిదండ్రులే. సూపర్. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఇట్ రిఫ్లెక్ట్స్ టు యువర్ పేరెంట్స్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అమ్మా నాన్న తమిళమ్మాయి చూసిన తర్వాత తల్లి కొడుకు ఇలా ఉండాలి కదా అని తెలుగు ప్రేక్షకులకి తెలిపిన రవితేజ గారికి మీకు ఆ ఒక్క సాంగ్ చాలు, నీవే 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 నేనంట. అసలుకి ఈ 50 yearsలో అసలుకి రెస్ట్ అనే పదానికి చిన్న స్పేస్ కూడా లేకుండా మమ్మల్ని అందరినీ ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తూ ఏడిపిస్తూ అన్ని రకాలుగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. కాబట్టి ఇలానే ఉండండి, ఇంతే హ్యాపీగా ఉండండి. మాట్లాడే నేలకలు మాట్లాడుతూనే ఉంటాయి, మాట్లాడుకోనివ్వండి. మీరు హ్యాపీగా ఉన్నారని మాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.